ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన కొద్ది వారాల నుండి మనము మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలు, ముఖ్యంగా మనల్ని గూర్చినటువంటి విషయాలు ఇతరులకు తెలియజేసేటువంటి సందర్భంలో ఎలా మనం జాగ్రత్తగా వ్యవహరించాలి, ఒకవేళ అలా గనక వ్యవహరించకపోతే మనుష్యులుగా మనకు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరితో అయినా పంచుకుంటే మన దుఃఖం తగ్గుతుందని మనిషిగా మనం భావిస్తూ ఉంటాం. కానీ అనేక సందర్భాలలో అది నిజం కాదు. ఎందుకంటే మన చుట్టూ మనం అనుకునేంత మంచి మనుషులు, మంచి సమాజం అనేటువంటిది లేదు. అసూయతో, స్వార్థంతో నిండిపోయినటువంటి ద్వేషాన్ని చూపించేటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. అయితే వారు మన మీద ఉన్నటువంటి అసూయ, ద్వేషమో బయటికి మనకు కనబడేటట్లుగా జీవించరు. నవ్వుతూ ఉంటారు, మన మనుషుల్లాగానే ఉంటారు, మనకు మేలు చేసేటువంటి వారుగా నటిస్తూ ఉంటారు. కపటము అని అంటూ ఉంటాం కదా, ఆ కపటాన్ని చూపిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మన మనిషేమో అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ మన చుట్టూ మన మనుషులు చాలా తక్కువగా, మన మేలు కోరేటువంటి వారు చాలా తక్కువగా ఉంటారు. మనం గమనించాము, యోసేపు తన సొంత తోడబుట్టినటువంటి అన్నలకు చెప్పినప్పుడు వారు ఎంతో అసూయను పెంచుకున్నారు, ద్వేషాన్ని పెంచుకున్నారు. చివరికి తోడబుట్టినటువంటి తమ రక్తాన్ని పంచుకొని తమ తండ్రి ఒకే బ్లడ్ రక్త సంబంధికుడైనటువంటి తమ్ముడిని చంపటానికి వాళ్ళు చేసినటువంటి కుట్రను మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. దీని అంతటి వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. కొన్ని సందర్భాలలో మనం కూడా అభివృద్ధి చెందేటప్పుడు కొందరు దాన్ని జీర్ణించుకోలేరు. వీళ్ళేంటి ఇంత గొప్ప వాళ్ళు అయిపోయారు, మనతో పాటు ఉండేవాళ్ళు ఇంత వెళ్ళిపోయారు, ఇంత బాగా చదువుకుంటున్నారు, లేదా ఇంత మంచి ఉద్యోగము, ఇంత మంచి ఇల్లు కట్టుకున్నారు, లేదంటే మనతో పాటు ఉండేటువంటి వాళ్ళు ఈ స్థితిలోకి వెళ్ళిపోయారు అని పైకి బాగానే నవ్వుతూ ఉంటారు, కానీ లోపల చాలా అసూయ ఉంటుంది. అన్నల్ని మనం చూసినప్పుడు చివరికి ఆ తమ్ముడిని చంపాలని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రయత్నం. అయితే దేవుడు ఉన్నాడు, ఆయన ఆ యోసేపును చావకుండా ఏదైతే తను చూపించాడో కళ, ఆ కళ నెరవేర్చేటువంటి దిశగానే దీన్ని కూడా మనం బైబిల్లో అంటూ ఉంటాం కదా, కీడును కూడా మేలుగా మార్చేటువంటి దేవుడని అలాగ మార్చడం జరిగింది. అయినప్పటికీ కూడా మనుషుల స్వభావాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా ప్రమాదకరమైనటువంటి మనస్సులు అన్నమాట వారివి. మనము సంసోను గురించి కూడా గమనించాం. సంసోను కూడా తను ప్రేమించినటువంటి వ్యక్తి అని దెలీలా దగ్గర తన రహస్యాన్ని పంచుకున్నాడు. అయితే ఆమె ప్రేమించినటువంటి వ్యక్తిగానే కపటంగా నడుస్తూ ఉంది, కానీ తన మేలు కోరేటువంటి వ్యక్తి కాదు. సంసోను దాన్ని గమనించలేకపోయాడు. చివరికి తన ప్రాణము పోయేటువంటి పరిస్థితి, ఒక గుడ్డివాడుగా తను చావవలసినటువంటి దుస్థితిని సంసోను తెచ్చుకున్నాడు. దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని చెప్పేసి అంటే, కేవలము అతడు తన రహస్యాన్ని బయటికి చెప్పటమే. తన పెదవులు దాటి వచ్చేసింది మాట ఎప్పుడైనా సరే పెదవులను దాటిన తర్వాత ఇంకా అది ఆగాలి అని చెప్పేసి అంటే మన చేతిలో ఉండదు. ఏదైనా ఒక విషయం మనలో ఉన్నంత వరకే మనం దాన్ని ఆపగలం. మన పెదాలు దాటి బయటికి వచ్చింది అంటే ఎవరికి చెప్పొద్దు అని ఒకరికి చెప్తాం. ఆ ఒకరు వెళ్ళి 100 మందికి చెప్పి ఎవరికి చెప్పొద్దు అని ఊరంతా చెప్పి కూడా మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అంటారు. కాబట్టి ఒకసారి నోట్లో నుంచి మాట బయటికి వచ్చింది అని అంటే ఇక దాన్ని ఆపాలి అంటే దాన్ని ఆపలేం. కాబట్టి కొన్ని మాటలు ఏవైతే మనమో అది అందరికీ తెలియకూడనటువంటి విషయాలు ఉంటాయో వాటిని జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే అందరికీ తెలియకూడని విషయాలు అంటే రహస్యాలను గురించో, లేకపోతే మరి కొంతమంది అందరికీ చెప్పటం ట్రాన్స్పరెన్సీ మంచిది కదా అని అంటూ ఉంటారు. ట్రాన్స్పరెన్సీ మంచిదే, కానీ ఇప్పుడు సంసోన్ని చూసాము. సంసోను యొక్క బలం ఎక్కడ ఉంది అనే దాని గురించి అతడు ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన పని లేదు. తన బలాన్ని గురించి తను జాగ్రత్తగా దాన్ని రహస్యంగానే ఉంచాలి. అంతేగాని నన్ను గురించి ఏ విధమైనటువంటి రహస్యాలు లేవు, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను అని తన యొక్క రహస్యాలన్నీ బయటికి చెప్పాడు అనుకోండి, ఎదుటి వాళ్ళు వాటిని పట్టుకొని కీడు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా అంతే. మన అభివృద్ధి అనేటువంటిది, లేకపోతే మనం దీవించబడేటువంటి విషయాలు, వీటన్నింటి మూలాలు జనాలకి చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఒకవేళ చెప్పారనుకోండి, దాన్ని పట్టుకొని కీడు చేసేటువంటి మనుషులు కూడా మన చుట్టూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నేడున్నటువంటి ప్రపంచంలో రాను ఏమవుతుందంటే అసూయ ద్వేషంతో నిండిపోయినటువంటి మనుషులు రోజు రోజుకి పెరుగుతున్నారు, తగ్గటం లేదు.
ఇక రాబోయేటువంటి రోజుల్లో కనుక చూసినట్లయితే ఇంక ఈ ప్రపంచం అంతా కూడా అటువంటి మనుషులతో నిండిపోతుందేమో అన్నట్లుగా ఉంటుందన్నమాట మనుషుల యొక్క పరిస్థితి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఎవరితో చెప్పకూడదా, మనుషుల్లో మంచి వాళ్ళు ఎవరు కూడా లేరా అంటే అలా కాదు. మనం ఏంటంటే దైవభక్తి లేనటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాం, దైవికమైనటువంటి ఆ స్వభావం లేని మనుషుల గురించి మాట్లాడుతున్నాం. ఎవరైతే దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆ దైవికమైనటువంటి స్వభావం ఉందో వాళ్ళ పరిస్థితి అనేటువంటి వేరే. అంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. వాళ్ళ పరిస్థితి వేరే అంటే, మీరు దైవికమైన వ్యక్తులు అన్నారు కదా, ప్రార్థనకు వచ్చే వాళ్ళు అందరూ అని అంటూ ఉంటారు. ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళలో అందరిని గురించి మీరు అలాగ మోసపోవద్దు. క్రీస్తు ప్రభు చెప్పిన ఒక ఉపమానం, పరలోక రాజ్యము నానా విధమైనటువంటి చేపలు పడినటువంటి వాళ్ళను పోలి ఉన్నది అని అంటూ ఉంటాడు. అంతేకాదు, పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే, ఒక తోటలో అంటే ఒక పొలంలో గోధుమల మధ్యలో గురుగుల్ని విత్తారు కదా, అలా పోలి ఉంది అని అంటాడు. అంటే గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, నానా రకాలైనటువంటి చేపలు ఉన్నాయి. కాబట్టి మన కుర్చీలు మన చుట్టుపక్కల కూర్చున్నటువంటి వాళ్ళందరూ మంచి స్వభావం కలిగిన వాళ్ళు అని మనం అనుకుంటే కాదు. వాళ్ళకు కూడా అనేక రకాలైనటువంటి అసూయలో, ద్వేషాలు, లేకపోతే లోపల ఈర్ష్యో, లేకపోతే రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మందు తాగే వాళ్ళు ఉంటారు, లేకపోతే వ్యభిచారులు ఉంటారు. ఇవన్నీ మనకేం చెప్పరు కదా, ప్రైవేట్ లైఫ్ అదంతా కూడా. మనమేమనుకుంటామో, ప్రార్థనకు వస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఉన్నారు, భక్తిపరులని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం అనేటువంటిది మనకు తెలియదు. ఎందుకంటే మనం శరీరాన్ని మాత్రమే చూడగలం, హృదయాన్ని మనం చూడలేం. హృదయాంతరంగాలు దేవునికి తెలుసు. మనమేం చేస్తూ ఉంటామంటే, ప్రార్థనకు వచ్చేవాళ్ళు కదా, ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు కదా మంచి వాళ్ళు అని చెప్పేసి డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకున్న తర్వాత తిరిగి ఇవ్వని చెప్పేసి అంటే ఎంత ఇబ్బంది పెడుతున్నారు నన్ను అని చెప్పేసి అంటున్నారు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ఎలా ఉన్నారా అని చెప్పేసి అంటే, ప్రార్థనకు వచ్చేవాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరో. ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు గొడవలాడే వాళ్ళు ఉంటారు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ప్రార్థన దేవుడు అనేటువంటి దానికి అడ్డు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి ఈ జీవితానికి మేము ప్రార్థన చేసేవాళ్ళం అట్లా చేయము అని ప్రార్థనని దేవుడిని అడ్డు పెట్టుకుంటూ దేవుడు తోడు, గాడ్ ప్రామిస్ అని అంటూ ఉంటారు. అప్పుడప్పుడు నేను చెప్తాను, మళ్ళీ మధ్యలో దేవుడిని ఎందుకు తేవటం అని. ఎందుకంటే నువ్వు దేవుడితోడు అన్నా కానీ నీ మాట నమ్మబుద్ధి కాదు, మళ్ళీ దేవుడి మీద ఉన్న నమ్మకం పోతూ ఉంటుంది. మనుషుల స్వభావాలు అట్లా ఉంటాయి. కాబట్టి మనం ఏమిటంటే, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తున్నారు కదా అని చెప్పేసి దైవికమైనటువంటి స్వభావం ఉన్న వ్యక్తులు అని మనం పొరపడకూడదు. మరి ఎట్లా తెలుస్తుంది అంటే, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. వాళ్ళ జీవితం ముఖ్యంగా ఏమిటి అంటే, ఎవరి జీవితమైనా వాళ్ళ క్రియలను బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ క్రియలు బాగలేదు అని చెప్పేసి అంటే ఆ మనుషుల యొక్క పరిస్థితి బాగలేదు, వాళ్ళ హృదయం బాగలేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే దైవికమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులో, అటువంటి వాళ్ళతో మాత్రమో మనకున్నటువంటి పరిచయమో, లేదా మన సంభాషణ, లేదా మనం వారితో ఏ విషయాలైనా పంచుకున్నప్పుడు చాలా మేలు కలుగుతుంది. గత వారం మనం గమనించాం, మోషే మామ ఇత్రో మోషే దగ్గరకు వచ్చినటువంటి ఒక సందర్భం. వచ్చాడు, తన అల్లుడిని చూశాడు. అల్లుడిని చూసి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు న్యాయం తీర్చి వచ్చేటువంటి పరిస్థితిలో ఆయనతో చేసినటువంటి సంభాషణలో అక్కడ ఒకే ఒక మాట చెప్పాడు, నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదు అని చెప్పేసి అన్నాడు. మంచిది కాదు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ మోషేని కూడా మనం చాలా అభినందించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా సరే నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదు అంటే వెంటనే దాన్ని జీర్ణించుకునేటువంటి మనస్సు ఉండదు. కానీ మోషే దాన్ని చాలా సావధానంగా ఆలకించాడు. మంచిది కాదు అన్నది చెప్పినప్పుడు మామ యొక్క ఆలోచనను చాలా శ్రద్ధగా విన్నాడు. వినటం మాత్రమే కాదు, తను శ్రద్ధగా, అంటే ఒక్కొక్కసారి నువ్వు ఒక్కడివే ఈ పని చేయలేవు అని మోషే అన్నప్పుడు మనలో హ్యూమన్ ఈగో, మానవ అహం ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా నీ వల్ల కాదు అనగానే మీకు వెంటనే ఏమనిపిస్తుంది? అవును కదా, నా వల్ల కాదు, ఎందుకు నేను ఇట్లా ఆలోచన చేస్తున్నాను, నా వల్ల అవుతుంది అని అనుకుంటామా? నీ వల్ల కాదు అనగానే వెంటనే ఇమ్మీడియట్గా వచ్చేటువంటిది ఏంటంటే, నా వల్ల ఎందుకు కాదు, చేసి చూపిస్తాను అని అంటూ ఉంటాం. అంటే మానవ అహంలో నుంచి వచ్చేటువంటిది అనమాట. నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, ఇంకా చెప్పాలంటే అసలు నా వల్ల కాందేది లేదు అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మోషే కూడా ఈ పని అనేటువంటిది నీ వల్ల కాదు అని చెప్పేసి అన్నప్పుడు మోషే దాన్ని అంగీకరించాడు. అంగీకరించాలి అంటే మనలో చాలా తగ్గింపు ఉండాలి. ఆ తగ్గింపు గనక మనలో లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. మంచి సలహా ఇచ్చేటువంటి మామ ఉన్నాడు, కానీ తీసుకునేటువంటి అల్లుడు ఉండాలి కదా.
మనము మోషే ఇత్రోలో గమనించేది ఏమిటి అంటే అది ఇజ్రాయేలు దేశానికి ఒక ఆశీర్వాదంగా మారింది న్యాయ వ్యవస్థ. అందులో కారణం ఏమిటంటే మంచి సలహా ఇచ్చేటువంటి మామ ఉండటం మాత్రమే కాదు, దాన్ని తగ్గింపుతో తీసుకునేటువంటి అల్లుడు కూడా ఉన్నాడు. ఈరోజు మనకు కూడా మంచి సలహా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ దాన్ని తగ్గింపుతో తీసుకోగలిగినటువంటి వ్యక్తులు ఉంటారా? ఒకసారి మనం సలహా చెప్పేటప్పుడు కూడా మాకు తెలుసులేపో. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు వాక్యం చెప్పాయి అంటే ఈ సలహాలన్నీ ఇస్తున్నారు, మా పిల్లల గురించి మాకు తెలియదా అని అంటున్నారు. అంటే వాక్యం చెప్పటమే, కానీ మన జీవితాలు, మన పిల్లలు, మన ఉద్యోగాలు, మన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ మనతో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ బాగున్నప్పుడే జీవితం. అంతేగాని దేవుడు అంటే లోకంలో దండం పెట్టుకొని వెళ్ళిపోయినట్టు వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు, వచ్చి కూర్చొని రొట్టె ద్రాక్షరసం తీసుకొని వెళ్ళిపోవటం కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక ఆత్మీయమైనటువంటి, అంటే మనకు పాఠాలు నేర్పేటప్పుడు భౌతికమైన పాఠాలు ఎట్లా నేర్పుతారో ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పేటువంటి వేదిక ఇది. బోధకులు అనేటువంటి వాళ్ళు ఆ ఆత్మీయ పాఠాలు బోధించేటువంటి వాళ్ళు. ఇంకా మనము వైద్య భాషలో కనుక మాట్లాడినట్లయితే శరీరానికి ఎలాగైతే వైద్యాన్ని చేస్తూ ఉంటారో వైద్యులు, ఇక్కడ కూడా మన ఆత్మకు వైద్యం జరుగుతూ ఉంటుంది. మన ఆత్మకు ఉన్నటువంటి జబ్బు అంతా కూడా వదలగొట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం చెప్పేటువంటి మాటలు సావధానంగా తగ్గింపు కలిగి ఎవరైతే తీసుకోగలుగుతారో అట్లా తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే జీవితాలు అనేటువంటివి అవి బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. మోషే దగ్గర కూడా ఆ తగ్గింపును మనం చూస్తూ ఉంటాం. కానీ మనం గమనించేటప్పుడు మానవ అహం అనేటువంటిది ఉంది కదా, ఎదుటివారు మంచి సలహా ఇస్తే కూడా తీసుకొనివ్వదు. అసలు మొట్టమొదట మనం ఏమంటామంటే ఇవాళ రేపు మాకు తెలుసులే నువ్వు ఆపు అంటారు. ఎంత పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా, ఎంత జ్ఞానం కలిగే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మాకు తెలుసులే నువ్వు వాప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడప్పుడు కాలేజీల్లో చూస్తూ ఉంటాం కదా, చాలా పెద్ద జ్ఞానం కలిగినటువంటి లెక్చరర్ వచ్చి బోధిస్తూ ఉంటే ఈ కుర్రోళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అరుస్తూ ఉంటారు. ఆయన పాఠం చెప్పనివ్వరు. నిజంగా ఎంత గొప్ప మాటలు, పోని వీళ్ళని నించోబెట్టి చెప్పమంటే చెప్పగలుగుతారా అంటే వీళ్ళ వల్ల కాదు. అంటే ఆ మాట్లాడేటువంటి మాటల యొక్క జ్ఞానము విలువ వీళ్ళకి తెలియదు. క్రీస్తు ప్రభు కూడా వచ్చి ఆయన బోధిస్తూ ఉంటే చాలా ఊర్లలో ఆయన్ని నిరాకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. నిజంగా అటువంటి మాటలు ప్రపంచంలో మనం వెతికితే కూడా దొరకవు అవి. అందుకనే క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని అంటూ ఉంటాడు. ఎందుకు? పందికి ముత్యం విలువ తెలియదు, మీరు ఏం వేసినా కానీ దాన్ని తొక్కేస్తుంది అంతే. కాబట్టి విలువ తెలియనటువంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి విలువ తెలియదు. ఈరోజు పరిస్థితి కూడా ఎట్లా ఉంది అంటే అసలు పిల్లల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మాకు తెలుసులే ఆపు అంటారు, మాకు చెప్పొద్దు అంటారు. తల్లిదండ్రులు ఏదైనా చెప్పడానికి, నేర్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కోసారి పిల్లలు రెండు చెవులు మూసుకుంటూ ఉంటారు, నేను వినను బాబో అని చెప్పేసి. అంటే వాళ్ళలో ఎంత మూర్ఖత్వం అనేటువంటిది ఉందో చూడండి. కానీ మోషేని మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీలకు ఎందుకు దీవెన కలిగింది అంటే వినేటువంటి మనస్సు ఉంది. కానీ నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నాకెవరు చెప్పాల్సింది లేదు, ఇటువంటి అహం మనలో గనక ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా తీసివేసుకోవాలి. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనకు తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. అలాగే అహంతో పాడైపోయినటువంటి మనుషులను ఉదాహరణగా మనం చూసినప్పుడు సౌలు రాజు యొక్క పతనానికి గనక కారణం మనము అన్వేషించినట్లయితే, సౌలు రాజు ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు రాజుకి ఆయన అహమే ఆయన పతనానికి కారణమైంది. సమూయేలు మొదటి గ్రంథం మనం గమనించేటప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు 15వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేళ్ల గోత్రాలకు శిరస్సు వైతివి అని చెప్పేసి సౌలును గురించి మాట్లాడుతున్నాడు. నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, వాస్తవంగా ఈరోజు నేనేదో గొప్పవాణ్ణి అని రాజు సింహాసనం ఎక్కిన తర్వాత భావిస్తూ ఉన్నాడు కదా. కానీ మొట్టమొదట అంటే బైబిల్ తెలిసినటువంటి వారైతే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. సౌలు రాజు తన గాడిదలు వెతుక్కుంటూ సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ గాడిదలు తప్పిపోయిన అడ్రస్ చెప్తాడేమో అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇజ్రాయేలీల అభిష్టం నీ మీదే కదా ఉంది అని చెప్పేసి అన్నప్పుడు ఆయన మాటలు మీకు జ్ఞాపకం ఉందా? అయ్యా మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు, ఏంటి నాతో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన అంటాడు. లేదు, దేవుడు నిన్నే కోరుకున్నాడు అంటే నన్ను కోరుకోవటం ఏంటి, నేనేంటి, మా నాన్నేంటి, అసలు నా గోత్రం ఏంటి, మా బెన్యామీను గోత్రం చిన్న గోత్రము, అల్పుణ్ణి కదా నేను, నాతో మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి అంటాడు.
అంటే తను ఎంత అల్పుడో తన స్థితి ఏంటో తనకు తెలుసు. అది తన ప్రారంభం. అయితే దేవుడు ఆయన్ని ఇజ్రాయేళ్ల మీద రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఆ తర్వాత ఆయన పరిస్థితి ఎట్లా ఉంది అంటే, దేవుడంటే ఎవరు నువ్వు అనే పరిస్థితిలో ఉన్నాడు. అంటే దేవుడు ఒక మాటను తెలియజేసినప్పుడు అమాలేకీలను వెళ్ళి హతం చేసి రమ్మని చెప్పేసి అంటాడు. అమాలేల్ని వెళ్ళి హతం చేసి రమ్మన్నప్పుడు దేవుడు అల్పుడుగా ఉన్నటువంటి తను నిలబెట్టినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు. అయితే దాన్ని ఆలోచన చేసేటువంటి నాకంటే గొప్పవాడు ఎవడు అన్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. చివరికి ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే, దేవుడు సాక్షాత్తు దేవుడు చెప్తే కూడా డోంట్ కేర్ అనమాట. చెప్తే ఏంటి, నాకు చెప్పే అంతటోడు ఆయన, పోనీ ఆయన చెప్తే నేను వినాలా అన్నట్లుగా ప్రవర్తించాడు. ఆయన అమాలేకీలను హతం చేసి రమ్మంటే హతం చేయలేదు. ఆ తర్వాత దేవుడు ఆయన్ని రాజుగా లేకుండా తృణీకరిస్తాడు, త్రోసివేస్తాడు. ఆయన్నే కాదు, ఆ తర్వాత ఆయన సంతానం కూడా త్రోసివేయబడుతుంది. వాస్తవంగా సౌలు తర్వాత యోనతాను ఆయన రాజు అవ్వాలి. బైబిల్లో మీరు గమనించేటప్పుడు యోనతాను జీవితాన్ని కనుక మీరు చూసినట్లయితే అసలు సౌలు ఎందుకు పనికిరాడు. యోనతాను చాలా భక్తిపరుడు, చాలా దేవుణ్ణి అనుకుని ఉంటాడు. ఒకసారి యోనతాను జీవితాన్ని చదివేటప్పుడు నిజంగా యోనతాను స్థితిలో మనం ఉంటే దాన్ని జీర్ణం చేసుకోగలమనిపిస్తుంది. యోనతాను దావీదు స్నేహితులుగా ఉన్నప్పుడు వాస్తవంగా సౌలు తర్వాత యోనతాను రాజు అవ్వాలి ఆ లైన్లో. కానీ దావీదు తర్వాత రాజు అవ్వబోతున్నాడు అని తనకు తెలిసినప్పుడు ఎవరికైనా అసూయ కలుగుతుంది. వాళ్ళ నాన్న దావీదును చంపి అడ్డు లేకుండా చేయాలి తన కొడుక్కి అని అనుకుంటుంటే, వాస్తవంగా కొడుకు తన కొరకే కదా ఇదంతా చేసేది, తను నాన్నకు సహకరించకపోగా దేవుని చిత్తం అది కాదు, దేవుని చిత్తమో దావీదును నిలబెట్టాలని అని దావీదుకు మద్దతు పలుకుతాడు. ఒరే, నువ్వు దావీదుకి మద్దతు పలికితే నీకు సింహాసనం రాదురా అంటాడు వాళ్ళ నాన్న. అయినా సరే, నాకు రాకపోయినా సరే దేవుని చిత్తం నెరవేరాలి అని ఆయన ప్రయాసపడతాడు. నిజంగా మనమైతే అట్లా అంగీకరించగలుగుతామా? అదే మనమైతే దాన్ని చేయగలుగుతామా? మనకు ఏదైనా పోతుంది అని అనుకున్నప్పుడు మనం ఎన్ని కుట్రలు చేస్తూ ఉంటాము. మన చేయి దాటకూడదు, రకరకాల కుట్రలు మనం చేస్తూ ఉంటాం. అసూయ, ఒక్కొక్కరు డబుల్ గేమ్ ఆడతారు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు డబుల్ గేమ్ కాదు 3-4 గేమ్లు ఒక్కసారి ఆడగలను నేను అంటున్నారు మనుషులతోటి. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి లాభం రావాలి అంటే ఎవరిని ఎట్లయినా సరే పావుల్లాగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. లోకంలో మనం చూస్తూ ఉంటాం. అదేదో మనకి మేలు చేయాలని కాదు, వాళ్ళకి ఏదన్నా మేలు ఉందనుకోండి, మీరు చెస్ ఆడేటప్పుడు పావులు ఉంటాయి కదా, అంటే వాటిని మధ్యలో పెడుతూ ఉంటారు. అంతిమంగా ఏంటంటే ఆటలో గెలవాలి, దానికి ఎన్ని ప్రాణాలైనా బలిస్తూ ఉంటారు. అలా లోకంలో మనుషులు ఏంటంటే వాళ్ళకి మేలు కలగటానికి, లాభం కలగటానికి స్నేహాన్ని ఉపయోగిస్తూ ఉంటారు, బంధుత్వాన్ని ఉపయోగిస్తూ ఉంటారు, కులం అనేటువంటి పేరు, ప్రాంతం అనేటువంటిది, మా ప్రాంతం కదా, నువ్వు మా ఊరోడివి కదా, ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ప్రార్థనకి వచ్చి మనము దేవుని వాక్యాన్ని వినేటప్పుడు వీటన్నింటికి అతీతులుగా మనము దేవుని చిత్తాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా, దానికి లోబడేటువంటి వ్యక్తులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమూయేలు గ్రంథం మనం గమనించేటప్పుడు 15వ అధ్యాయంలో 17వ వచనమో అక్కడ సమూయేలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇజ్రాయేళ్ల మీద రాజుగా అభిషేకించను అని చెప్పేసి అంటున్నాడు. 18వ వచనం, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలు నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అని నేను. దేవుడు నిన్ను అంత రాజుగా చేసినటువంటి దేవుడు ఆయన ఒక మాట చెప్తే ఆయన మాట వినటం నీకు అంత కష్టమైందా? ఈరోజు మన పరిస్థితి కూడా, దేవుడు మనల్ని దీవించి మనకు చదువు, మనకు ఉద్యోగమో, మనం ఉండే కుటుంబమో, మనకు ఉన్నటువంటి ఈ స్థితితో మనకి ఇస్తే ఆయన చెప్పినటువంటి మాట వినటం మనకి ఎంత కష్టంగా ఉంటుంది. కొందరికి ఆదివారం ఆరాధన రావటం చాలా కష్టం, ప్రతి ఆదివారం రావాలా చాలా కష్టం, అక్కడ దాకా రావాలా ఆన్లైన్లో కూర్చుంటాంలే, ఇక్కడ దాకా రావాలంటే చాలా కష్టం. అదే ఉద్యోగం అయితే ఊరికి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తారు, ఇచ్చే 5,000 10,000 జీతాల కొరకు అది ఎంతైనా సరే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తారు. అదే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం, అంత దూరమా మేము రాలేములే, ప్రతి ఆదివారమా మేము రాలేములే, అయితే ఏమైనా ఆన్లైన్లో కూర్చుంటున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే చివరిలో రొట్టె ద్రాక్షరసం అందుకుంటున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. అదేదో కనుక ప్రసాదం తెచ్చి నోట్లో వేసుకున్నట్టు ఆ చివరికి వచ్చేసి అలాగా కూడుకుంటూ ఉంటారు. నిజంగా దేవుని మాటలు చాలా కష్టం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నిజంగా ఆయన మాటలే వాళ్ళు లెక్క చేయనప్పుడు ఆయన ఎందుకు దీవించాలి వాళ్ళని?
ఆయన ఎందుకు దీవించాలి? ఇప్పుడు మనమే మన దగ్గర ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, మనం మన మాట వినే వాళ్ళకి ఇస్తామా, వినని వాళ్ళకి ఇస్తామా? మన దాకా వచ్చేసరికి ఏ మాత్రం మాట వినకపోయినా క్యాన్సిల్, అంతే, అవతల పోవటమే. 10 రూపాయలు ఇవ్వాలంటే కూడా మన మాట చెప్పినట్టు వింటేనే ఇస్తాం. పాపం దేవుడు మాత్రం ఆయన మాట వినకపోయినా మనకి ఇస్తూ ఉండాలి, మనం కోరుకుంటూ ఉంటాం. మనం ఏమాత్రం ఆయన మాట వినకపోయినా కానీ మనం ఆయన దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం, అయ్యా ఇవ్వని. అంటే మన దాకా వచ్చేసరికేమో ఒక లెక్క, ఆయన దగ్గరకు వచ్చేసరికేమో ఒక లెక్క. ఏమాత్రం ఆయన మాట వినకపోయినా, ఆయనకి గౌరవం ఇవ్వకపోయినా, ఆయన మాత్రం మనల్ని దీవిస్తూనే మనకి ఇస్తూనే ఉండాలి. కానీ అది సాధ్యపడదు. దేవుడు కూడా ఖచ్చితంగా ఆయన మాట ఎవరైతే వింటారో వాళ్ళకే ఇస్తాడు. ఆయన మాట వినకపోతే ఆయన మనకంటే సీరియస్, మనకన్నా అప్పుడప్పుడు మర్చిపోతామేమో. ఒకసారి మనం ఏం చేస్తామంటే దీర్ఘకాలంలో మర్చిపోతూ ఉంటాం. పోయిన సంవత్సరం ఏం చేశారు, అంతకుముందు సంవత్సరం ఏం చేశారంటే గుర్తుండదు ఒక్కోసారి. అంటే అందరికి కాదు, కొందరు చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకుంటారు. మేలు చేస్తే గుర్తుపెట్టుకోరు, కీడు చేస్తే నువ్వు అప్పుడు అలాగన్నావు కదా, ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు ఉంటారు, ఏదన్నా తెచ్చుకొని తినేటప్పుడు గుర్తు వచ్చింది, పెట్టన్నారు అనుకో, పోయిన సంవత్సరం నాకు పెట్టమంటే పెట్టలేదుగా, పోతలో పో అంటారు. వాళ్ళకి గుర్తుంటాయి ఇవన్నీ. అయితే దేవుడికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. మనం ఏదైనా కనుక చేస్తే, మంచి చేసినా గుర్తుపెట్టుకుంటాడు, పిల్లల్ని కూడా ఆయన దీవిస్తూ ఉంటాడు, కీడు చేసినా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. దాని యొక్క ప్రతిఫలం అనేటువంటిది మన కుటుంబాల మీద ఉంటుంది. మనం గమనించినప్పుడు ఇక్కడ బైబిల్లో కనుక చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు 19వ వచనం, ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేసివే నేను. అందుకు సౌలు, ఆ మాట అనొద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంలో పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీల్ని నిర్మూలము చేసి తిని. వాడు ఒక్కడనే బతకనిచ్చాను రాజుని. నువ్వు ఆ మాట అనొద్దు, దేవుని మాట వినలేదనేది అనొద్దు అసలు నువ్వు. ఎందుకంటే అది ఆ సౌండే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దేవుని మాట వినలేదు. ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే నువ్వు దేవుని మాట వినటం లేదంటే ఒప్పుకోమ్మను, అసలు ఆ మాట అనొద్దు. మీరు కొంతమందికి చాలా సీరియస్, కోపం వస్తుంది. ఏంటి నువ్వు దేవుని మాట వినటం లేదు, దేవునికి లోబట్టలేదంటే అలా కోపం వస్తుంది. ఏంటి అంత మాట అంటావు? అయినా కానీ నా భక్తి నీకేం తెలుసు? ఒకసారి ఒకరు అన్నారు, నా భక్తి నీకేం తెలుసు, నా భక్తి నా హృదయంలో ఉంటుంది, నువ్వేనా నా హృదయంలోకి తొంగి చూసావా? నువ్వు అలా ఉంటలేదు, ఎలా ఉంటలేదంటే, నేను ఎలా ఉంటున్నానో నాకు తెలుసు, దేవుడు తెలుసు పో అన్నారు. నిజంగా కొంతమంది నువ్వు దేవుని మాట వినటం లేదంటే ఒప్పుకోరు. మేము వింటున్నాం. ఇక్కడ సౌలును కూడా, విననోడిని కూడా నువ్వు వింటలేదంటే ఒప్పుకోవట్లేదు. ఆ మాట అనొద్దు అని అంటున్నాడు. ఆ మాట అనొద్దు. అమాలేకీల్ని హతం చేయమంటే చేశాను కదా, రాజును ఒక్కడనే బతకనిచ్చాను. ఏ రాజును బతకనిస్తే నిర్మూలన చేసినట్ట? ఆయనే అంటున్నాడు, నేను అగగును బతకనిచ్చాను అంటున్నాడు, మళ్ళీ ఆ మాట అనొద్దు అని అంటున్నాడు. నువ్వు దేవుని మాట వినలేదంటే ఆయన చెప్పే మాట ఆయనకే సింక్ అవ్వట్లేదు, వ్యతిరేకంగా వస్తుంది. ఆ మాట అనొద్దు, వినలేదనే మాట అనొద్దు, అగగును బతకనిచ్చానులే అని అంటున్నాడు. మరి బతకనిస్తే ఏంటి? నువ్వు విన్నట్టే కదా. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకే జనులు శపితములకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బల్లును అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలకించు, బల్లు అర్పించడం కంటే ఆజ్ఞ గైకుంటము, కొట్టేళ్ళ కొవ్వు అర్పించడం కంటే మాట వినటము శ్రేష్టము అని చెప్పేసి అంటూ ఉంటాడు. 23వ వచనంలో చాలా గొప్ప మాట చెప్తూ ఉంటాడు, తిరుగుబాటు చేయటము సోదె చెప్పుట అనే పాపంతో సమానము, మూర్ఖతను ఆగపరచటము, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. యెహోవా ఆజ్ఞ నువ్వు విసర్జించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. దేవుడు నిన్ను దోషిస్తాడు, నువ్వు ఆయన మాట వినలేదు, నువ్వు ఆయన మాటను దోషావు, దేవుడు నిన్ను దోషిస్తాడు, అంతే అయిపోయింది. మనం అంటాం కదా చెల్లుకు చెల్లని, నువ్వు ఆయన దోషిస్తావు, ఆయన నిన్ను దోషిస్తాడు. నువ్వు ఆయన దోషేస్తే ఆయనకు పెద్ద నష్టం ఏమి లేదు, నిన్ను కాకపోతే నీలాంటి వాళ్ళు 100 మందిని పెట్టుకుంటాడు. కానీ ఆయన నిన్ను దోషేసిన తర్వాత ఆ తర్వాత సౌలు పరిస్థితి మీకు తెలుసు, సౌలు కుటుంబానికి ఎలాంటి గతి పట్టిందనేటువంటి తెలుసు. దీని అంతటికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే నేను రాజుని అనేటువంటి ఒక అహము. నిజంగా సమూయేలు చెప్తే కూడా ఆయన వినలేదు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఎవడి మాట అన్నా వింటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. వినేవాళ్ళు లేకపోవటం వల్లే చెడిపోవటం. చాలా సందర్భాల్లో మనం గమనించినప్పుడు వినేవాళ్ళు లేకపోవటం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి కారణం. అంటే చెప్పేవాళ్ళు కూడా లేరులే, వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు కూడా లేరు. ఒక్కొక్కసారి ఏంటంటే చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వినేవాళ్ళు లేరు. ఈవేళ రేపు సమాజంలో వినటము, లోబడటము చాలా తగ్గిపోతూ ఉంది.
దీన్ని బట్టి ఏమైపోతుందంటే కుటుంబాలు పాడైపోవటము, సమాజాలు పాడైపోవటం ఇవన్నీ మనం చూస్తాం. మనం బైబిల్లో చూసేటప్పుడు మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు. గొప్ప గొప్ప స్థితిలోకి వెళ్ళిన తర్వాత మానవుడికి అహం వచ్చేస్తుంది. బాగా చదువుకుంటే గర్వం వచ్చేస్తుంది, మంచి ఉద్యోగం వస్తే గర్వం వచ్చేస్తుంది, బాగా సంపాదన ఎక్కువగా కనుక ఉంటే ఇక గర్వం వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనిషికి గర్వాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి. ఆ గర్వం వచ్చింది అంటే ఇక ఎంత గొప్ప వాళ్ళు ఎంత గొప్ప సలహా చెప్పినా వినం. కానీ మోషే కొన్ని లక్షల మంది ఇజ్రాయేలీని నడిపించుకొని వచ్చినటువంటి మోషే ప్రపంచంలో ఫరో కంటే గొప్పోడు ఎవడు కూడా లేడు. బలములో కనుక చూస్తే శక్తి సామర్థ్యాలలో ఫరో కంటే బలవంతుడు ఎవడు కూడా లేడు. అలాంటి ఫరో సైన్యాన్ని అక్కడ ఎర్ర సముద్రంలో ముంచి యువతలకు వచ్చినటువంటి మహానాయకుడు మోషే. వాళ్ళ మామ చెప్పినట్టు, మామగారు మీకు అంతా తెలియదు, నన్ను గురించి ఒకవైపే చూస్తున్నారు నాణ్యానికి, నా రెండో వైపు ఉంది, అది ఇజ్రాయేలీలకు తెలుసు, ఫారోకు కూడా తెలుసు, కాబట్టి మీరేదో చూసేటువంటి అల్లుడిలాగా కాదు నేను అని చెప్పేసి ఒక్కోసారి మనం అనుకుంటూ మనం చెప్తూ ఉంటాం, నా గురించి మీకు అంతా తెలియదు, నా గురించి మీకు అంతా తెలియదు, ఒకవైపు చూస్తున్నారు రెండో వైపు ఉందని. వాస్తవంగా మోషే అంత స్థితిలో ఉండి వాళ్ళ మామ చెప్పినప్పుడు ఎంత సావధానంగా ఆలకించాడు, ఎంత తగ్గింపు కలిగి ఆ మాటలు చెప్పాడు. నిజంగా ఆ నిర్గమకాండం మాటలు చదివేటప్పుడు ఇదే మాటలు మనమైతే జీర్ణం చేసుకోగలుగుతామా? నిర్గమకాండం మనం చూసినప్పుడు మోషే వచ్చి చెప్పినటువంటి మోషే మామ వచ్చి మోషేతో చెప్పినటువంటి మాటల్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. 18వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 18వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసిందంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకుంటూ ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారి వాద్యము ఏదైనా కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయమై న్యాయము తీర్చి దేవుని కట్టడలు ఆయన ధర్మశాస్త్ర విధులు వారికి తెలుపుచున్నానని ఆయన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు అని అన్నాడు. నీవు చేయుచున్న పని మంచిది కాదు, న్యాయం తీర్చడం మంచిది కాదని ఆయన అనలేదు, దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నాను అనేది మంచిది కాదని అనలేదు. రెండు పనులు మంచియే, కానీ ఈ విధానం ఉంది కదా, ఇది మంచిది కాదు. ఒకసారి మనం పూర్తిగా విన్నాం, మంచిది కాదు అనగానే ఒక్కసారి మన బీపీ రైజ్ అయ్యిద్ది, నేను చేసేది మంచిది కాదా, వెంటనే మనకి వచ్చేస్తుంది అన్నమాట. అహం ఉంటుంది కదా, దాన్ని ఆ మాటను అస్సలు తట్టుకోలేదు. నువ్వు చేస్తుంది బాగలేదు, మీరు చేస్తుంది బాగలేదండి, మీరు మాట్లాడుతుంది బాగలేదు, మీరు మాట్లాడిన మాట బాగలేదు అనగానే వెంటనే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? మీ పద్ధతి బాగలేదు అని అన్నారనుకోండి, పోనీ ఎలా ఉంటుంది? ఏం బాగలేదో చెప్పండి మార్చుకుంటాం అని అంటావా? నీ పద్ధతి బాగలేదంటే మాకు తెలుసులే మా పద్ధతి, నువ్వు పోవతలకి అని అంటాం. అంతే. మనకు వినే అంత అసలు ఆ మాట వినగానే మనకి ఎట్లా ఉంటుందంటే, నీ పద్ధతి బాగలేదు అనగానే ఇక మిగిలింది మనకు వినాలని అనిపించదు. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు అంటే నేనేం చేస్తున్నాను? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, నేను చేస్తుంది మంచిది కాదు, నేనేం చేయాలి, నేను తాగుబోతున్నా, తిరిగిపోతున్నా, నేనన్నా ఏంటి నేను మంచిది కాదని అంటున్నారు. అంటే ఇప్పుడు మోషే కూడా నువ్వు చేస్తున్న పని మంచిది కాదంటే నేను చేసేది మంచిది కాదేంటి? ఉదయం వెళ్ళి కష్టపడి నేనంత నానా పాటలు పడి భార్య పిల్లలను వదిలిపెట్టి నేను ప్రజల కొరకు న్యాయం తీరుస్తూ దేవుని వాక్యం చెప్తే మంచిది కాదంటాడు మా మామ. అసలు మా మామకు తెలుసా తెలియదా, వివరం ఉందా లేదా? మనమైతే నానా మాటలనేస్తాం. కానీ మోషే దాన్ని గురించి ఏమి చేయుచున్నటువంటి పని మంచిది కాదు అని చెప్పేసి అన్నప్పుడు దానికి కారణం ఏమిటో కూడా చాలా సావధానంగా విన్నాడు. నీవును నీతో ఉన్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోతారు, ఈ పని నీకు మిక్కిలి భారము అని చెప్పేసి అన్నాడు. అయితే దాన్ని అంగీకరించేటువంటి మెత్తటి మనస్సు, తగ్గింపు కలిగినటువంటి మనస్సు మోషేకు ఉంది. అని నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వినే ఓపిక, ఓర్పు మొట్టమొదట మనకు ఉండాలి. మనము దాన్ని మన పిల్లలకు ఎంత నేర్పగలిగితే వాళ్ళు అంత దీవించబడతారు. ఎప్పుడైనా సరే పిల్లలకు నేర్పవలసింది ఒకటే, చెప్పేది పూర్తిగా వినండి, చెప్పేది పూర్తిగా వినాలి. పూర్తిగా వినకుండా సగంలో మాట్లాడటం మొదలు పెడతారు, అది అస్సలు మంచి పద్ధతే కాదు. మోషే సగంలో గనక కల్పించుకొని మామగారు అట్లా కాదులే, నేను చేసేది ఇట్లా కాదులే అని చెప్పాలనుకుంటే ఆయన చెప్పేదంతా చెప్పగలిగేవాడా? ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినగలిగేటువంటి మనస్సు అనేటువంటిది మనకు ఉండాలి.
మనం వినటానికి వేగిరపడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మాట్లాడటానికి నిదానించాలి అని దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంటాడు. ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే మనం వింటే కదా మనకు తెలుస్తుంది. నేను చెప్తూ ఉంటాను, నిజంగా వినే ఓపిక అంటే కోర్టులో జడ్జి గారిని చూస్తాం కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు వినటమే ఆయన డ్యూటీ. ఎవరు వచ్చి ఏం వాదించినా ఇక నాకు తెలుసులే నువ్వు వాగు, ఇక ఈ కేసు నేను తీర్పు ఇచ్చేస్తాను అనడు. మొత్తం విని 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 ఉదయం నుంచి సాయంత్రం వరకు వింటూ ఉంటాను. నిజంగా మాట్లాడటం చాలా తేలిక పని, కానీ వినాలి అంటే చాలా ఓపిక ఉండాలి. ఒక్కోసారి కొంతమంది అవసరం ఉన్నాయి అవసరం లేని చెప్తూ ఉంటారు, అయినా సరే వినగలగాలి. పాపం ఆయన కోర్టులో జడ్జి గారు ఉంటాడు కదా, ఏం చెప్పినా ఆయన వింటూ ఉండాలి. అట్లనే మధ్యలో ఒక నిద్ర తీయటానికి లేదు, ఏం చెప్పినా వింటూ ఉండాలి, జాగ్రత్తగా వింటూ ఉండాలి. అయితే మన విషయానికి వచ్చేసరికి ఇవాళ రేపు వినేటువంటి వాళ్ళు చాలా తక్కువ, ఓపిక చాలా తక్కువ. తల్లిదండ్రులు కూడా ఏదో వాళ్ళకి పెద్ద పెద్ద లెక్చర్లు ఎవరు పిల్లలకి రా అని చెప్పేసి రోజుకు ఒక అరగంట ఏమి ప్రసంగం చేయరు వాళ్ళకి, మేం చేసినట్లుగా. వాళ్ళు ఏదో 4 మాటలు మంచి మాటలు చెప్దాం కదా అంటే వినే పరిస్థితి ఉండదు పిల్లలకి. అసలు ఇలా మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవాళ రేపు పిల్లలు ఉన్నారు కదా, తల్లిదండ్రులు మాట్లాడుతుంటే వచ్చి నించొని వినే పరిస్థితి కూడా లేదు. అలా వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వచ్చి నించొని మాట్లాడరు, వెళ్తూ వెళ్తూ చెప్పి వెళ్ళిపోతారు. నీకు చెప్పానుగా అని అంటారు. ఎప్పుడు చెప్పావని అంటే వెళ్తూ నేను వెళ్తున్నా అన్నాగా అని అంటూ ఉంటారు. నించొని మాట్లాడటము, నించొని వినటము ఇది లేదు. అంటే పిల్లల్లోనే కాదు, అసలు పెద్దోళ్ళలోనే లేదు. మొట్టమొదటి ఎక్కడి నుంచి వస్తుందంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మనం దీవించబడాలి అని అంటే మోషే ఎలాగైతే గొప్ప నాయకుడు, మహానాయకుడు, చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించినటువంటి వ్యక్తి. కానీ మామ వచ్చి చెప్తూ నువ్వు చేసేటువంటి పని మంచిది కాదు అంటే చాలా జాగ్రత్తగా ఆలకించాడు. అంటే మనలో అహం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానం కలిగిన మాటలు కూడా వినకుండా అడ్డుకుంటుంది. క్రీస్తు ప్రభు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన బోధ చేస్తుంటే వీళ్ళు వినలేదు. కారణం ఏమిటి అంటే వాళ్ళ అహం అనేటువంటిది అడ్డుకుంటూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి సద్దుకయ్యులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు క్రీస్తు ప్రభు బోధ చేసేటప్పుడు వినలేదు. కారణం ఏమిటి అంటే వాళ్ళ అహం అనేటువంటిది అడ్డుకుంటూ ఉంటుంది. ఈరోజు కూడా నాకు తెలుసులే అనేటువంటి మనస్సు కనుక ఉందనుకోండి, ఇక అంతే, ఇంకా మనం ఏం తెలుసుకోలేము. ఎందుకంటే మనం వినంగా వాడు చెప్పేది ఏంటి నాకు తెలియదా అని అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోలేం. మనం కనుక వినటం మొదలు పెడితే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి వినటం అనేటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. అందుకని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కళ్ళకి దేవుడు ఏం చేశాడంటే మూతలు పెట్టాడు. మనకు వద్దు చూడకూడదు అనుకుంటే మూసుకోవచ్చు, ముక్కులకి మూతలు పెట్టలేదు కానీ వద్దు అనుకుంటే ఊపిరి బిగబట్టేయచ్చు, లోపలికి బ్రీతింగ్ వెళ్ళదు ఇంకా. కానీ నోటికి కూడా మూత పెట్టాడు, వద్దు అనుకుంటే నోరు తెరవము. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పాలు తాగేటువంటి పిల్లలు కూడా వద్దు అంటే నోరు తెరవరు. ఇంకా వాళ్ళ నోట్లో పాలు ఆ పీక పెట్టడం కూడా మన వల్ల కాదు. వద్దు అనుకుంటే తినరు, నమలరు, మింగరు, లోపలికి మింగరు, వద్దు అనుకుంటే ఆపేస్తారు. వీటన్నిటికీ దేవుడు మూతలు పెట్టాడు, కానీ చెవులకు మూతలు పెట్టలేదు. వద్దు అనుకుంటే వినకుండా ఆపలేం. ఇప్పుడు ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, మనం వద్దు అనుకున్నాం, మనం దాన్ని ఏం ఆపలేం, దానికి మూతలు లేవు. కావాలంటే 2 వేలు తీసి లోపల పెట్టుకొని ఆపుకోవాల్సిందే, కానీ వాటికి మూతలు పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు విను విను విను. దేవుడు వినటానికి వాటికి మూతలు పెట్టకుండా ఉంచాడు. కాబట్టి మనం వినాలి, కానీ మనకేం వినటానికి ఓపిక ఉండదు. మనం అన్నీ చూడకూడదు, కానీ చూడటానికి చాలా ఓపికతో కూర్చొని చూస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటే ఒక న్యూస్, ఒక వ్యక్తి ఇలాగనే కంప్యూటర్ చూసి 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 పొద్దున లేస్తే కంప్యూటర్ దగ్గరే ఉంటాడట. ఆ 2 కళ్ళలో ఒక కన్ను డ్యామేజ్ అయిపోయిందంట, రెండో కన్ను కూడా కొద్దిగా కనబడుతుందంట. ఎక్కువసేపు చూడకూడదు అని అన్నా కానీ మనం చూడటం విపరీతంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు సాయంత్రం దాటిన తర్వాత ఫోను దగ్గరికి తీసుకొని రావద్దు, ఈ ఫోన్ను చూడటం వల్ల రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు అని చెప్తూ ఉంటారు. అయినా సరే పక్కలోకి వచ్చేదాకా ఫోన్ ఉండి నిద్రపోయేటప్పుడు అది కూడా తల దగ్గర దిండి దగ్గర బైబిల్ని పెట్టుకొని పడుకున్నట్టు పడుకుంటాం. అంతేగాని చూడటం ఏమాత్రం మనం ఆపం, ఎక్కువ చూడకూడదు అని అన్నా కానీ. మాట్లాడేటువంటి విషయంలో కూడా మనం ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటే అసలు తక్కువ తెలిసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా లోకంలో చూడండి, ఎక్కువ తెలిసిన వాళ్ళు తక్కువగా మాట్లాడతారు, కానీ తక్కువ తెలిసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడటానికి మనం ఎట్లా బాగా మాట్లాడగలం అని మళ్ళా నేర్చుకుంటూ ఉంటారనమాట. నేర్చుకొని ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మీరు ఇందులో ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే క్రీస్తు ప్రభు ప్రజలతో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి కదా, వాటి మీద ఎప్పుడైనా సరే మీరు స్టడీ చేయండి.
అవి ఎవరితో కాన్వర్జేషన్ ఎట్లా మొదలు పెడుతున్నాడు, మొదలుపెట్టి ఎంతసేపు మాట్లాడాడు, ఆ మాటల్లో ఉన్నటువంటి పదాలు ఎన్ని, నిజంగా ఆయన మాట్లాడాలనుకున్నటువంటి దాన్ని సుదీర్ఘమైనటువంటి ప్రసంగాలు చేయలేదు. చాలా సందర్భాల్లో కొన్నిసార్లు మాత్రమే ఆయన సుదీర్ఘమైన ప్రసంగాలు చేశాడు, కానీ చాలా సందర్భాల్లో చెప్పవలసిన విషయాన్ని చాలా క్లుప్తంగా చాలా స్ట్రైట్గా మాట్లాడేటువంటి వాడు. కాబట్టి మనము ఎక్కువ విషయాన్ని కూడా తక్కువ సమయంలో అలాగే తీసుకొని వెళ్ళాలి, కానీ ఉన్న కంటెంటే తక్కువైతే దాన్ని ఎన్లార్జ్ చేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏమీ కూడా లేదు. కాబట్టి మనుషులుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే వినేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు ఓపిక లేకపోవటాన్ని బట్టో, మన ఆహాన్ని బట్టో, నాకు తెలుసులే అనేటువంటి ఆ గర్వాన్ని బట్టో మనం వినకుండా పోతూ ఉంటాం. అలా పోవటం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా నష్టం వాటిల్లుతుంది. ఈరోజు నిజంగా మనం ఏం చదువుకోవాలో పిల్లలకి తెలియదు, ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియదు, చదువుకున్న తర్వాత ఏ ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు, జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియదు, వివాహం అనే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు. ఈవేళ చాలా కుటుంబాల్లో ఇద్దరు సంపాదించేటువంటి సంపాదన ఉన్న కుటుంబాల్లో కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు. అంటే లోక సంబంధమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి నేను మాట్లాడటం లేదు, బిబిలికల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. డబ్బుని సృష్టించిందే దేవుడు, వెండి కానీ బంగారం కానీ సృష్టించిందే దేవుడు, డబ్బు సృష్టించింది ఆయనే. దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కాదు నేర్చుకోవాల్సింది, దేవుడి దగ్గర నేర్చుకోవాలి డబ్బుని ఎట్లా ఉపయోగించుకోవాలో. ఆ బిబిలికల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ లేకపోవటం వల్ల ప్రతి కుటుంబం అప్పు అప్పు అప్పు, మేము వడ్డీలు కడుతున్నాం, మేము ఈఎంఐలు కట్టడానికి సరిపోతున్నాయని అంటూ ఉన్నారు. కాబట్టి మనుషులు ఏమిటంటే నేర్చుకునేటువంటి ఓపిక లేదు, నేర్చుకునేటువంటి పరిస్థితులు లేవు. మాకు అన్నీ తెలుసులే అంటే ఏది మా డబ్బులు ఎట్లా వాడాలో మాకు తెలియదా అన్నాడు ఒకసారి ఒక ఆయన. బాబు, డబ్బు మీదే, నువ్వే సంపాదిస్తున్నావు, చాలా కష్టపడి సంపాదిస్తున్నావు, కానీ నీకు వచ్చేటువంటి జీతానికి ₹1 అప్పు ఉండకూడదు. అప్పు ఉండకపోగా నువ్వే ఇంకా సేవింగ్స్లో ఉండాలి. అంత పెద్ద జీతం నీది, ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు, ఇల్లు సొంత ఇల్లు, నీకు ఎందుకు అప్పులు ఉన్నాయంటే మాకు చాలా ఖర్చులు ఉన్నాయిలేండి అంటాడు. ఏం ఖర్చులు ఉంటాయి? ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు చిన్నపిల్లలు, ఇంకా ఎదిగి వాళ్ళు పెద్ద పెద్ద క్లాసులకు కూడా వెళ్ళలేదు, పిల్లల పెళ్ళిళ్ళు కూడా నువ్వు చేయలేదు, నీకెందుకు అప్పులు ఉంటాయి? ఇవాళ రేపు కనుక మీరు చూసినట్లయితే మనుషుల జీవితాలు చాలా ఫైనాన్షియల్గా మీరు చూసినట్లయితే అవసరం లేనటువంటి వస్తువులు, పెద్ద టీవీ కొంటాడు. అసలు నీకు టీవీ చూడటానికే టైం ఉండదు, అంత పెద్ద టీవీ ఎందుకు? అందరికీ ఉంది స్టేటస్. ఒకప్పుడు ఎంతమంది ఉంటే అంత ఇల్లు కట్టుకునేవాళ్ళు. మీరు పాత రోజుల్లో కనుక చూసినట్లయితే ఇంట్లో ఉండే గదులు కరెక్ట్గా లెక్క ఉండేది, లెక్క ప్రకారం కట్టుకునేవాళ్ళు. వండుకోవటానికో ఉండటానికో, పిల్లలకి రేపు పెళ్ళి అవుతుందంటే అప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు వాళ్ళకి గది వేసేవాళ్ళు, అలాగా దాన్ని ఎక్స్టెండ్ చేసేవాళ్ళు. ఇంకొక అబ్బాయికి పెళ్ళి అవుతుంది అని అనుకుంటే అమ్మాయిని అయితే పంపించేస్తారు, బయటికి వెళ్తుంది కదా. ఇంకొక అబ్బాయికి పెళ్ళి అవుతుంది అనుకుంటే అప్పుడు ఇంకొక గది వేసేవాళ్ళు వాళ్ళ కొరకు. అదే ఇవాళైతే ఇద్దరు భార్యాభర్తలు ఉంటే 3 బెడ్రూమ్ తీసుకుంటారు, పెద్ద ఇల్లు తీసుకుంటారు. అసలు ఇది ఊడ్చుకోవటానికి చేసుకోవటానికి చాకరి. కొంతమంది అంటారు ఇంత ఇల్లు ఓడవలేక చేస్తానంటే, మరి ఎందుకు అంత ఇల్లు కట్టారు అని అంటే, అంత ఇల్లు కట్టారు అని అంటే దేవుడు ఇచ్చాడు పరిస్థితి అంటారు. మరి దేవుడు ఇస్తాడు ఓపిక, ఓడవండి. అంత ఇల్లు ఇచ్చినప్పుడు దేవుడు మరి ఓపిక కూడా ఇస్తాడు, ఓడవండి. పొద్దుటి నుంచి చక్కగా ఊడ్చుకొని తుడుచుకొని చేసుకోవటానికి. అంటే మనకి ఏ వస్తువు అయినా సరే, ఒక ఇల్లు అనేటువంటిదే కాదు, ఒక టీవీ అనేటువంటిదే కాదు, ఏదైనా సరే మనకు అవసరాన్ని బట్టి కనుక వెళ్ళినట్లయితే మనం అప్పులు పాలవ్వం. ఈరోజు నిజంగా ప్రతి కుటుంబం కూడా వాళ్ళు పడే కష్టం, ఉదయం నుంచి రాత్రి వరకు భార్యాభర్తలు కష్టపడుతూ ఉంటే, ఇంట్లో అందరూ కష్టపడుతూ ఉంటే ఎంత మిగలాలి? ఎవరికి మిగలలేదు, అందరికీ అప్పులే ఉన్నాయి. ఎందుకు అప్పులు ఉన్నాయి అంటే మనకు అవసరం లేని వాటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఒక టీవీ మీద ₹1,00,000 పెద్ద టీవీ కొంటారు కదా, అసలు ఆ టీవీకి అంత అవసరమా? ఒక్కొక్క ఫోన్కి ₹25,000, ₹50,000, ₹1,00,000 పెడతారు కదా, అసలు అంత అవసరం ఆ ఫోన్కి? లేకపోతే మనం గమనించేటప్పుడు ఒక్కొక్క వస్తువుకి మనం ఎంతెంతో పెడుతూ ఉంటాం కదా, ఆ వస్తువుకి అంత అవసరమా? అప్పుడప్పుడు నన్ను కొంతమంది అడుగుతారు, మీరు ఈ కారు వాడుతున్నారు, మార్చవచ్చు. కానీ నేను ఎందుకు కారు మార్చాలి? నన్ను ఇక్కడి నుంచి నేను ఏ ఊరు వెళ్ళాలో అది మోసుకెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ నన్ను ఇంటికి మోసుకొస్తుంది, నేను ఎందుకు కారు మార్చాలి? కారు అనేటువంటిది మనల్ని మోసుకెళ్ళటానికే కదా, అది నాకు చక్కగా మోసుకెళ్తుంది. అంటే మీకు ఇంకా పెద్ద కారు ఉంటే బాగుంటుంది అని. పెద్ద కారు ఉంటే కానీ నేను చక్కగా అప్పుల పాలైతే మీ అందరికీ సంతోషంగా ఉంటుందా? 25 లక్షల కారు నేను ఎందుకు కొనాలి? ఇది నాకు చక్కగా 20-25 మైలేజ్ వస్తుంది. ఆ 25 లక్షల కారు కొంటే 7, 8, 10 మైలేజ్ వస్తుంది. ఇప్పుడు 5,000 ఖర్చు అయ్యే కారుకి అప్పుడు 10,000 ఖర్చు అవుతుంది, డబల్ ఖర్చు అవుతుంది, 15,000 ఖర్చు అవుతుంది. ఈ ₹4 ఉంటే, ఒక 10,000 ఉంటే మనిషికి ₹1,000 10 మందికి సాయం చేయొచ్చుగా. నేను ఎందుకు దాని మీద పెట్టాలి? పెద్ద కారు వేసుకొని వెళ్తే నాకేదో స్టేటస్ వస్తుందని మీరు అనుకోవచ్చు. ఏమో అవసరం లేదు. కారుని చూసి ఇచ్చే స్టేటస్ నాకు అవసరంలా. అది నాకు ఇచ్చేది కాదు, కారుకి ఇచ్చేది.
మనం అనుకుంటాం అది అది మనకిచ్చేది కాదు. పెద్ద కారు వేసుకొని వెళ్తే నాకు మర్యాద ఇస్తున్నాడు అంటే అది నాకు ఇచ్చే మర్యాద కాదు, నా కారుకి ఇచ్చే మర్యాద. అది లేని రోజున నాకు ఉండదు. మనుషులు అనుకుంటూ ఉంటారు నేను పెద్ద ఇల్లు కడితే నాకు వచ్చే మర్యాద అని. అది మీకు వచ్చే మర్యాద కాదు, ఆ ఇంటికి వచ్చే మర్యాద. ఆ ఇల్లు లేకుండా మళ్ళీ అద్దీంట్లోకి వెళ్ళండి, మీకు ఉండదా మర్యాద? అంటే అది మనకిచ్చిన మర్యాద కాదు. మన ఒంటి మీద బంగారం చూసి మనకు మర్యాద ఇచ్చారంటే అది మనకిచ్చిన మర్యాద కాదు, మన బంగారానికి ఇచ్చిన మర్యాద, మన బట్టలకి ఇచ్చే మర్యాద, మన వస్తువులకి ఇచ్చే మర్యాద. అటువంటి మర్యాద మనకు అవసరం లేదు, మనకిచ్చే మర్యాద కావాలి. ఈరోజు సమాజం అది తెలుసుకోకుండా ఏం చేస్తుందంటే వాటన్నింటిని బట్టి నాకు మర్యాద వస్తుందని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మనుషులుగా మనం ఏమిటి అంటే మనం దేవుడు నేర్పినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. వాటిని అహం లేకుండా ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు చక్కగా నేర్చుకోగలగాలి ఆ విషయాన్ని. కానీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈరోజు నాకు తెలుసులే అని అనేస్తూ ఉంటారు, ఒకే ఒక్క మాటకి అంతే. ఇంకా వాళ్ళకి ఎవరేం చెప్పలేరు. ఇక నాకు తెలుసు అంటే ఇంకా మనం ఏం చెప్తామండి, పదండి బయలుదేరదాం అన్నాడు ఒకసారి ఒక ఆయన. అంతే కదా. ఇప్పుడు ఏదో ఒక విషయాన్ని గురించి చర్చించాలని చెప్పేసి వెళ్ళాము, వెళ్తే ఒకే మాట నాకు తెలుసులే అన్నాడు. నాకు తెలుసులేంటే ఇంకేం చేయగలుగుతాం మనం? సరేనండి ప్రార్థన చేసి బయలుదేరుతామని చెప్పేసి ప్రార్థన చేసి బయలుదేరి రావడం తప్ప ఇంకా మనం ఏం చేయలేం. అదే ఒకవేళ వినేటువంటి మనసు ఉందనుకోండి, చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మోషే నాకు తెలుసులే అంటే వాళ్ళ మామ ఏం చేస్తాడు? ఇంకేం చేయలేడు. సరే అల్లుడు మరి నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అనేగలడు ఒకే ఒక మాట. కాబట్టి మనం ఏమిటి అంటే ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు మనం వినగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. ఎప్పుడైతే అహం మనలో ఉంటుందో అది ప్రధానమైనటువంటి అడ్డుబండ. ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పినా విననివ్వదు. అంతే, నాకు తెలుసులే అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకోకూడదు. మన పిల్లలకు కూడా మనం నేర్పవలసింది ఏమిటి అంటే ఎవరు చెప్పినా కానీ మాట్లాడేటప్పుడు ఓర్పుతో వినటం నేర్చుకోవాలి. ఆ ఓర్పుతో ఓపికగా వినటం కనుక నేర్చుకుంటే జీవితంలో సగం బాగుపడ్డట్టే. మిగిలిన సగం ఎప్పుడు అన్నాడు ఒకసారి ఒక ఆయన, అది విని దాని ప్రకారం చేసినప్పుడు. వింటే సగం బాగుపడినట్టు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే కూర్చొని ఓపికగా వినగలుగుతావో చాలా విషయాలు నీ లోపలికి వెళ్తాయి. ఇందాక చెప్పా కదా, చెవులకి మూతలు ఉండవు. నువ్వు అట్లా కనుక ఉంటే చాలా విషయాలు మన లోపలికి వెళ్తాయి. అవన్నీ నీ లోపలికి వెళ్ళి స్టోర్ అవుతాయి. అది నీకు ఎప్పుడైతే అవసరం వస్తుందో ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది. నువ్వెప్పుడైతే వినకుండా ఏ టీవీ దగ్గర ఎక్కడో ఏ మొబైల్ దగ్గర కూర్చుంటావో అందులో ఉపయోగపడేటువంటి విషయాలు ఏమి ఉండవు. కాబట్టి ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు ఈవేళ ఉన్న ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ చెప్పి ముందుకు వెళ్తాను. ఎవరో వస్తారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఫోన్ చూస్తూ ఉంటారు. చెప్పండి ఫోన్ చూస్తూ ఉంటారు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, నేను 200 కిలోమీటర్ల నుంచి అక్కడికి వెళ్ళానండి. అంటే వేరే పని మీద వెళ్ళారు, మాట్లాడటానికి పలకరించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే ఫోన్ చూసుకుంటా చెప్పండి అని చెప్పేసి అంటుంటే, ఫోన్ ఇంట్లోనే ఉంటుందిగా అన్నాడంట. అయిగా ఫోన్ ఇంట్లోనే ఉంటుంది కదా, నేను వెళ్ళిపోయాక కూడా ఇంట్లో ఉంటుంది కదా, చూసుకోవచ్చు కదా, 5 నిమిషాలు కనీసం నా మొహం వైపు చూడలేరా? దూరం నుంచి నేను మనిషిని వచ్చాను కదా, కనీసం నా మొహం వైపు చూడలేరా? ఈ ఫోన్ ఎప్పుడు మీ దగ్గర ఉండే ఫోనే కదా, దాని మొహం మీరు చూడవచ్చు ఎప్పుడు పొద్దున్న లేస్తే రాత్రి వరకు. చాలా చెడ్డ అలవాటు ఇవాళ కనుక మీరు కనుక చూసినట్లయితే చాలామంది ఒక్కొక్కరు ఇక్కడున్న మనిషితో మాట్లాడరు, ఫోన్ రాగానే వెంటనే వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇక్కడున్న మనిషి ఇక్కడే కూర్చుంటాడు కదా అని. కాబట్టి ఇవాళ రేపు ఎవరైనా సరే ఎవరితో అయినా మాట్లాడాలంటే ఫోన్ చేస్తే మంచిది. ఎందుకంటే అన్నం తినేవాళ్ళు కూడా అన్నం మధ్యలో ఆపేసి ఫోన్ ఎత్తుతారు. అంటే ఫోన్కి అంత ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఎవరితో అయినా మాట్లాడాలంటే ఫోన్ చేశారనుకోండి, టకామని ఎత్తి మాట్లాడతారు. ఇంటికి వెళ్తే కూడా కాసేపు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మనము ఎదుటి వాళ్ళతో మనం ప్రవర్తించేటప్పుడు వినేటువంటి విషయంలో చాలా శ్రద్ధగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎంత శ్రద్ధగా అయితే మనం వింటామో జ్ఞానాన్ని మనం అంతగా నేర్చుకోగలుగుతాం. ఎప్పుడైతే అహము గర్వము అనేటువంటిది మనలోకి వచ్చేస్తుందో మనం విషయాలను ఎప్పుడు కూడా వినలేము అని చెప్పేసి ఎప్పుడైతే వినకపోతే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దీవించబడేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. ఈ విషయాలను మనం ఖచ్చితంగా గమనించాలి. అయితే దేవుడు మనం కనుక గమనించినట్లయితే ఈ లోకంలో కొంతమంది జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా పెడుతూ ఉంటాడు. అందరి దృష్టి ఒకలాగా ఉండదు. ఇప్పుడు ఏ వస్తువు వైపు అయినా సరే మీరు ఒక నలుగురు చూడండి, మీకేం అర్థమైంది అని అడిగితే అందరి దృష్టి ఒకలాగా ఉంటుందా? ఎప్పుడైనా సరే ఒక వస్తువునో ఒక ప్రదేశాన్నో లేదైనా ఒక సమస్యనో ఒక నలుగురికి చూపించండి, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అడిగితే నలుగురి అభిప్రాయం ఒకలాగానే ఉంటుందా? ఎలా ఉంటుంది? అందుకనే కొంతమంది ఏదైనా వాళ్ళకి ఆరోగ్యం బాగలేనప్పుడు నలుగురు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఒపీనియన్ కొరకు. అందరి దృష్టి ఒకలాగా ఉండదు. ఒకసారి ఒక ఆయన అంటూ ఉన్నాడు,
ఆయనకి శరీరంలో ఉన్న సమస్య ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగితే స్పెషలిస్టుల దగ్గరికి అవ్వలేదట. ఒక సాధారణమైన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పట్టేశాడంట. అంతంత పెద్దోళ్ళకి అర్థం కానిది ఆయనకి ఎట్లా అర్థమైంది అని నేను అడిగాను. అంటే అర్థం కాదు, వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ నేను మీకు చూపించాను అనుకోండి, మీరు ఒకవేళ దీన్ని పైనుంచి కింద వరకు చూసి నల్ల రంగులో ఉంది, ఇంత ఉంది, అంత ఉంది అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే దీని మీద ఉన్న సింబల్ చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దీని మీద ఉన్నటువంటి ఈ అంకెలన్నీ చూసేస్తారు. అంటే ఇందులో చాలా అందరూ ఒకలాగా ఉండరు కదా, ఒక్కొక్కరు దాన్ని ఒక్కొక్కలాగా స్టడీ చేస్తూ ఉంటారు. ఇక నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మనకు లోకంలో కూడా దేవుని దీవెన ఏమిటి అంటే, దేవుడు కొంతమంది వ్యక్తుల్ని పెట్టారు. ఆ కొంతమంది వ్యక్తులు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు కొన్ని విషయాలను చాలా చాలా నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటారు. ఎంత బాగా వాళ్ళు నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళు సమస్య యొక్క మూలాలు ఏమిటి అనేటువంటిది ఐడెంటిఫై చేస్తారు. నేను చెప్పాలనుకున్నటువంటి మొట్టమొదటి ఉదాహరణ ఏమిటి అంటే, మోషే అప్పటికి ఒకవేళ మీరు కనుక గమనించినట్లయితే 18వ అధ్యాయంలో నిర్గమకాండంలో మనం ఉన్నాం. వాళ్ళు దాదాపుగా మీరు చూసినప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయంలోనే ఎర్ర సముద్రాన్ని దాటారు, యువతలకు వచ్చారు. యువతలకు వచ్చిన దగ్గర నుంచి ఈ సమస్యలు మోసే రోజు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. చాలా రోజుల నుంచి అదొక రొటీన్ లైఫ్గా వెళ్తూ ఉంది. కానీ ఒకరోజు వచ్చినటువంటి మామ ఉదయం నుంచి సాయంత్రం వరకు చూడగానే వెంటనే ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అనేటువంటిది ఆయన ఆలోచన చేశాడు. మనం చాలా రోజుల నుంచి మనం పడేటువంటి కష్టము అంటే దానికి ఒక సొల్యూషన్ ఉంటుందని కూడా మనం అనుకోం. ఇక ఇది ఇంతే కదా, ఇజ్రాయేల్ మరి వాళ్ళకి ఏదన్నా వచ్చినప్పుడు మరి నేను న్యాయం చెప్పాలి కదా, న్యాయం చెప్తూనే మరి దేవుని మాటలు కూడా చెప్పాలి కదా అని అనుకున్నాడు. కానీ దీన్ని ఇంకా బాగా ఎట్లా చేయగలము అనేటువంటి దిశలో మోసే ఆలోచన చేయలేదు. కానీ ఒక్కరోజు చూసినటువంటి మామ చెప్పేశాడు. మనకు కూడా మన చుట్టూ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, కొంతమంది అటువంటి కళ్ళు కలిగినటువంటి అటువంటి ఆలోచన కలిగినటువంటి మనుషుల్ని పెడతాడు. వాళ్ళు చాలా దీవెనకరమైనటువంటి మనుషులు. అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, అసలు మోషే దగ్గరికి వచ్చి ఉండకపోతే, ఇజ్రాయేలీలు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మోషే దగ్గర అలాగే కూర్చొని అలాగే నలిగిపోతూ, మోషే మామ చెప్పింది నిజం, నువ్వు నలిగిపోతావు, ఈ ప్రజలు నలిగిపోతారు అన్నట్లుగా వాళ్ళందరూ నలిగిపోతూ ఉండేవాళ్ళు. ఆయన వచ్చినటువంటి ఒక ప్రయాణం అనేటువంటిది పూర్తిగా మార్చేసింది. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ ఏమిటి అంటే, మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైతే సమస్యలను సూక్ష్మంగా పరిశీలన చేయగలరో, వాటి యొక్క మూలాలు ఎక్కడ ఉన్నవి అనేటువంటివి అన్వేషించగలరో, అటువంటి వాళ్ళను మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. మన సమస్యలు అనేటువంటివి వాళ్ళతో పంచుకోవటం అనేటువంటిది మంచిది. ఇంతకుముందు మనము ఎవరితో పంచుకోకూడదు, అసూయ ఉండి ద్వేషం ఉండి మనకు హాని చేసే మనుషులని అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు మనం పంచుకోవాలి. ఎవరితో పంచుకోవాలి అంటే, దైవికమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో, ముఖ్యంగా ఈ సమస్యలను సూక్ష్మంగా పరిశీలన చేసి వాటి పరిష్కారాన్ని కనుగొనగలిగినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనము మన పరిస్థితిని కనుక చెప్పినట్లయితే ఇట్టేదానికి పరిష్కారం చెప్తారు. ఎందుకంటే దేవుడు అటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తాడు. మోషే మామ తన ఆలోచన అంతా కూడా మోషేకి చెప్పాడు. మోషేకి చెప్పి, ఇలాగ కాదు, నువ్వేం చేయంటే, నువ్వు 10 మంది మీద ఒకరిని పెట్టు, 50 మంది మీద ఒకరిని పెట్టు, 100 మంది మీద ఒకరిని పెట్టు, 1000 మంది మీద ఒకరిని పెట్టు, ఏదైనా పెద్ద సమస్య ఉంటే అది నీ దగ్గరికి తీసుకొని వస్తారు. ఇక నువ్వు దేవుని వాక్యాన్ని ప్రజలకు చెప్పొచ్చు. ఒకవేళ దేవుడు కనుక అనుమతిస్తే నువ్వు ఆ పని చేయని అన్నాడు. ఆ తర్వాత దేవుడు దాన్ని అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మోషే మామ ఏదైతే చెప్పాడో అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి ఒక చక్కటి పరిష్కారాన్ని చెప్పగలిగాడు. కాబట్టి మనం కూడా మనకున్నటువంటి ఏవైనా సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు, ఎదుటి వాళ్ళతో, ముఖ్యంగా దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళతో కనుక మనం పంచుకున్నట్లయితే ఇటువంటి చక్కటి పరిష్కారాలు మనకు వస్తూ ఉంటాయి. నేను గత వారం కూడా తెలియజేశాను, మనకి కౌన్సిలింగ్ అంటే ఒక మంచి సలహా తీసుకోవటానికి మోషే మామగారు ఎంత తీసుకున్నాడు, మోషే దగ్గర డబ్బులు మంచి, నువ్వు కనుక ఇంత ఇస్తే అల్లుడు నీకు మంచి సలహా ఇస్తా అన్నాడా? ఏమనలేదు. ఊరికి ఉచితంగా ఒక చక్కటి సలహాన్ని చెప్పి వెళ్ళాడు. అది మోషేకి ఎంతో మేలు చేసింది, ఇజ్రాయేలీలకి ఎంతో మేలు చేసింది. ఈరోజు నిజంగా దైవికమైనటువంటి ఆ మాటలు మనకు చెప్పడానికి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి ఏమీ లేదు. చక్కగా ఉచితంగా సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వెళ్ళి వినే పరిస్థితులు మనకెళ్ళలేవు.
మనల గురించి వాళ్ళకెందుకు చెప్పటం, అయినా వాళ్ళకెందుకు చెప్పాలి, అయినా వాళ్ళ ఆలోచనలు మనకెందుకులే, మనమే దానికంటే బాగా డీల్ చేయగలములే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇందులో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనకంటే కూడా అందరు వ్యక్తులు ఒకలాగా కాదు. నేను మీకు ఇంకొక ఉదాహరణ తెలియజేస్తాను. ఎస్తేరు గ్రంథం మనం చదివేటప్పుడు ఎస్తేరు రాణి మీ అందరికి కూడా బాగా తెలుసు. తర్వాత మొర్దెకై అనేటువంటి తను పెంచినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, మొర్దెకై తన పినతండ్రి. ఎస్తేరు ఒక సాధారణమైనటువంటి యూదురాలు చాలా గొప్ప సామ్రాజ్యానికి రాణి అయింది. అదొక అసాధారణమైనటువంటి విషయం. ఒక సాధారణమైనటువంటి విషయం కాదు, అసాధారణమైనటువంటి విషయం. ఆ స్థానంలో ఉన్నటువంటి ఆమె చాలా చేయగలుగుతుంది. మీరు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మీరు చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా ప్రారంభిస్తూ ఉంటాడు. ఎస్తేరు గ్రంథం మీరు చదివేటప్పుడు 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తూ పారసీక సామ్రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని గురించి అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ 1వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ చెప్తూ అహష్వేరోషు దినముల్లో జరిగిన చర్యల వివరాలు, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఇక్కడ చెప్తూ ఉన్నాడు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. హిందూ దేశం అంటే మందే, ఇండియాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కూషు దేశం వరకు అంటే ఆఫ్రికా. మీరు మ్యాప్ కనుక చూసినట్లయితే ఇండియా నుంచి ఇక ఇటువైపు మీరు కనుక వెళ్తే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇప్పుడు ఉన్నటువంటి మీకు ఏవైతే గల్ఫ్ కంట్రీస్ అంటారో గల్ఫ్ కంట్రీస్, ఇక అదంతా కూడా దాటి ఆఫ్రికా వరకు ఏలినటువంటి సామ్రాజ్యం 127 సంస్థానాలు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంత పెద్ద ప్రాంతాన్ని ఏలినటువంటి రాజు ఎంత ప్రాంతానికి రాజో రాణి కూడా అంతే ప్రాంతానికి రాణి కదా. ఇప్పుడు ఎస్తేరు రాణి కూడా మామూలు ఆమె కాదు, 127 సంస్థానాలకి రాణి ఆమె. 127 సంస్థానాలకి హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఆయన రాజు అయితే, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఆమె రాణి. ఎంత గొప్ప స్థితిలోకి ఆమె వెళ్ళిందో ఆమెకు తెలియదు. ఎందుకు ఆమెకు తెలియదు అనేటువంటి మాట నేను చెప్తూ ఉన్నానంటే, వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. యూదులందరినీ కూడా హతం చేయాలి అని హామాన్ అనేటువంటి వ్యక్తి కుట్ర పన్నాడు. కుట్ర పన్నితే మొర్దెకై వస్తాడు. మొర్దెకై వచ్చి దీన్ని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటాడు. రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళు అన్నప్పుడు దానికి ఆమె చెప్పినటువంటి మాట గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథం మీరు గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము గమనించినప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో, జరిగిందంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్య బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేశాడు. రాజుగుమ్మ ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకున్నవాడు రాజుగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. వాస్తవంగా రాణిని కలవటానికి వచ్చాడు, ఎస్తేర్ని కలవటానికి వచ్చాడు. కానీ గోనె కట్టుకున్నటువంటి వాడెవడు కూడా రాజుగుమ్మంలో ప్రవేశించకూడదు. అంటే గోనె కట్టుకున్నవాడు లోపలికి ఎందుకు రాకూడదని అడుగుతారు కొందరు. ఎందుకు రాకూడదు అంటే ఏడుపు మొహం అనమాట. గోనె కట్టుకోవటం అంటేనే బాధ, దుఃఖము, రోదన. ఏడుపు మొహాన్ని చూస్తే మీకు ఎలా ఉంటుంది? ఎవరైనా బాగా ఏడుస్తున్నారు, ఏడుపు మొహం చూశారు, ఒకసారి తిట్టేటప్పుడు కూడా అంటారు, నువ్వు నీ ఏడుపు మొహం పోవతలు పో అంటారు. విన్నారు ఎప్పుడైనా? ఎప్పుడు వినలేదా? ఏడుపు మొహాన్ని మీకు చూడాలనిపిస్తుందా, లేకపోతే చూస్తే అసహ్యం వేస్తుందా? పొద్దున్నే లేవగానే ఏడుపు మొహం వేసుకొని వచ్చారనుకోండి ఎవరన్నా మీ దగ్గరికి, ఎట్లుంటుంది? ఇది కదా నేను కోరుకునేది. అసలు రోజంటే ఇట్లా మొదలవ్వాలి. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు జనాలందరూ ఏడుపు నేను చూడాలి అని అనుకుంటారా? కొందరు ఉంటారు, జనాలందరూ ఏడుపు చూస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. నిజంగా కొంతమంది ఉంటారు, కావాలని ఏడిపిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని, వాళ్ళ బాధ చూస్తే వీళ్ళకి సంతోషం. కానీ సహజంగా అయితే మనిషి ఏంటంటే, సంతోషించే వాళ్ళని చూస్తే తనకి సంతోషం కలుగుతుంది, బాధపడే వాళ్ళని చూస్తే మనకు బాధ కలుగుతుంది. మీరు ఎక్కడైనా చనిపోయిన ఒక దగ్గరికి వెళ్ళారు, అందరూ ఏడుస్తున్నారు, మీకు తెలియకుండానే ఆ ఎమోషన్ మీ లోపలికి వచ్చేస్తుంది. మీ మొహం డల్గా అయిపోతుంది, విచారంగా అయిపోతుంది, మీ మనసు కూడా చాలా స్లో అయిపోతుంది. మీరు కూడా ఆ దుఃఖము, ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు, ఆ సాడ్నెస్ మీలో వచ్చేస్తుంది.
హఠాత్తుగా మీరు ఎక్కడో ఒక ఫంక్షన్ జరిగే దగ్గరికి వెళ్ళారు, అందరూ నవ్వుతున్నారు, సంతోషంగా ఉన్నారు. మీరు బాధతో అక్కడికి వచ్చినా కానీ 2 నిమిషాల్లో మీ మూడంతా చేంజ్ అయిపోతుంది అంతే. కాబట్టి మనిషికి ఎక్కడ సంతోషంగా ఉన్నారో, నలుగురు సంతోషంగా ఉన్న వాళ్ళ మధ్యలోకి వెళ్తే సంతోషమో, దుఃఖంతో ఉన్న వాళ్ళ మధ్యలోకి వెళ్తే దుఃఖం వస్తుంది. ఈ ఏడుపు మొహం వాళ్ళు రాజు ఎదురుకు వచ్చారనుకోండి, వాడి మొహం చూసి రాజు మూడు పాడైపోతుంది. రాజు మూడు గనక పాడైపోయింది అంటే అది తన పరిపాలన మీద ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక డ్రైవర్ అనుకోండి, మీ మూడు పాడైపోయింది, ఏం చేస్తారు? మీరు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, మీ మూడు పాడైపోయింది. మేము చాలా సంవత్సరాల క్రితం మెడ్రాస్లో వెళ్తూ ఉన్నప్పుడు సహోదరులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకునేటప్పుడు ఒక సహోదరుడు చెప్తూ ఉన్నాడు, వాళ్ళ కంపెనీ నుంచి పైన బాసు ఒక ఆయన వచ్చి ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఆ క్యాబు పోలీసులు అక్కడ సిగ్నల్ దగ్గర ఆపి కేసులు రాస్తూ ఉన్నారు. కేసులు రాస్తూ సీటు బెల్ట్ పెట్టుకోలేదని క్యాబ్ డ్రైవర్కి పెనాల్టీ వేశారు. ఎవరు కట్టుకోవాలా పెనాల్టీ? క్యాబ్ డ్రైవర్ కట్టుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఈ మాట్లాడిన డబ్బుల్లో అంటే ఆయన ఆ కిరాయి ఏదో మాట్లాడిన డబ్బుల్లో దాదాపు 500 రూపాయలు ఆ పెనాల్టీ కట్టేసేయాలి. అది మొహం మాడిపోయి చాలా సీరియస్గా ఎక్కి డోర్ బర్రమని వేసాడంట. వేసి స్టార్ట్ చేసి బర్రని గేరేసాడంట. లోపల ఆ బాసుని తీసుకొని వెళ్తున్నాడు కదా, ఆయన వెంటనే భుజం మీద చెయ్యేసి 500 రూపాయలు నేను ఇస్తానులే, మేమే కదా ఎక్కామో, నువ్వేం బాధపడొద్దు అన్నాడంట. వెంటనే ప్రశాంతంగా బండి నడిపాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాస్ అడిగాడంట, నువ్వెందుకు ఇచ్చావు 500 రూపాయలు? వాడిది కదా బాధ్యత అని. బాధ్యత అయితే వాడిదే, వాడి మూడు చేంజ్ అయిపోయింది. వాడి మూడు చేంజ్ అయిపోయి దేనికో వెళ్ళి గుద్దాడంటే మన ఇద్దరం డ్యామేజ్ అవుతాం, మన మీటింగ్ డ్యామేజ్ అవుతుంది. దీంతో పోలిస్తే 500 రూపాయలు చాలా తక్కువ కదా సార్ అని చెప్పేసి అంటే నువ్వు తెలివిగలడు అన్నాడంట. ఎందుకంటే 500 ఎంత? వాడు మూడులో కనుక ఆడు తీసుకెళ్ళినట్టయితే నిజంగా దేనికో ఇరికిచ్చేటట్టే ఉన్నాడు వాడు. అట్లీస్ట్ వాడు ఎవరినో గుద్దో లేకపోతే ఎవడికో రాసో అక్కడ ఎదుటోడు వచ్చి ఆపి ఏంటి నా బండికి రాసావని చెప్పేసి కిందకి దిగి 10 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేస్తే మనది 10 నిమిషాలు లాస్ అవుతుంది, మనం మీటింగ్కి వెళ్ళాల్సిన టైం అది. కాబట్టి దాంతో పోలిస్తే 500 రూపాయలు పర్లేదని చెప్పేసి అంటే ఒకసారి కొంతమంది జ్ఞానంగా ఆలోచన చేస్తారు. కొంతమంది అయితే ఎందుకు 500 నేను ఇవ్వను, నాకు సంబంధం లేదు, నువ్వు సీటు బెల్ట్ పెట్టుకుంటావు పెట్టుకోలేదు, నేను కిరాయి మాట్లాడే కిరాయి అని అంటారు. ఎందుకు ఈ విషయాలు నేను తెలియజేస్తున్నానంటే మనకు చుట్టూ ఉన్నటువంటి మన పనులు అనేటువంటివి మన మూడు మీద ఆధారపడి ఉంటుంది. మన మూడు పాడైతే అది మన పని మీద ఉంటుంది. రాజు మూడు గనక పాడైంది అనుకోండి, ఆ రోజు ఇక రాజు దగ్గర ఉన్నటువంటి పరిపాలన మొత్తం పాడైపోతుంది, అంతే కదా. అందుకని గోనెగా పట్ట కట్టుకున్నవాడు ఎవడు కూడా ఏడ్చేవాడు దుఃఖించేవాడు అలా రాజు దగ్గరికి రాకూడదు. రాజు మూడు పాడు చేయకూడదు. రాజు మూడు అనేటువంటిది అంటే రాజు యొక్క ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు ఎప్పుడైనా పని మొదలు పెట్టండి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మీరు సంతోషంగా లేకుండా రుసరుసలాడుతా ఇబ్బంది పడతా పని చేశారనుకోండి, పని సర్వనాశనం అయిపోతుంది. ఏ పనైనా సరే అది పాడైపోతుంది. రాజు కూడా పరిపాలన చేసేటప్పుడు ఆయన సంతోషంగా ఉండాలని చుట్టుపక్కల వాళ్ళు కూడా రాజుకు సంతోషాన్ని కలిగించడానికి చాలా చర్యలు తీసుకుంటారు. వాళ్ళ ఆహారం అయితేనేమి, లేకపోతే వాళ్ళ విందులు అయితేనేమి, వచ్చే మనుషులు అయితేనేమి, వాళ్ళ సెలక్షన్ అయితేనేమి. రాజు మూడు పాడు చేసేవాడు ఎవడన్నా ఉంటే రాజు దగ్గర పంపించరాడిని, అసలు పంపించరు. కాబట్టి ఇక్కడ మొర్దెకై అయితేనేమో చాలా విచారంలో ఉన్నాడు, రాజు దగ్గరికి రావాలనుకుంటే అట్లా రాజు దగ్గరికి రావటానికి లేదు. కానీ యూదులందరూ కూడా నాశనం అయిపోయేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానంటే యూదులందరూ కూడా నాశనం అయిపోయేటువంటి ఒక శాసనం వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు ఆ 127 సంస్థానాల్లో ప్రపంచంలో చాలామంది యూదులు ఉన్నారు. దీన్ని ఎట్లా ఆపుదామో అని ఎంతమంది ఆలోచన చేశారు? మొర్దెకై ఒక్కడే వినలేదు. యూదులు ఇలాగా పలానా తేదీలో నాశనం చేయబడాలి అనేటువంటి ఒక శాసనం, రాజు సంతకం చేసిన శాసనం బయటికి వచ్చింది అనేటువంటిది వినే కదా. మీరు కనుక గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు, జరిగిందంతా తెలియగానే మొర్దెకై బట్టలు చింపుకొని అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే మొర్దెకైకి ఎలాగ తెలిసిందో అందరికీ కూడా అలాగనే తెలిసింది కదా. యూదులకి అందరూ కూడా దాన్ని విన్నారు కదా, ఆ శాసనము అందరూ విన్నప్పుడు అందరికీ తెలిసింది. కానీ దీన్ని ఎట్లా మార్చగలమని ఎవరు ఆలోచన చేశారు? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనేటువంటిది ఎవరు ఆలోచన చేయగలిగారు?
ఎంతోమంది యూదులు ఉన్నారు. ఒక షూషాను కోటలోనే కాదు, ప్రపంచంలో ఎంతోమంది యూదులు ఉన్నారు. ఆ షూషాను పట్టణంలో కూడా ఎంతోమంది యూదులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రాణిగా ఉన్నటువంటి ఆమె కూడా తనేం చేయగలుగుతుందో తనకు తెలియలేదు. మొర్దెకై దగ్గరికి కబురు పంపించినప్పుడు ఇట్లా మొర్దెకై వచ్చాడంటే లోపలికి రాలేదు, కబురు పంపించి ఏంటో తెలుసుకో అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ విషయాన్ని చెప్పాడు. 4వ వచనం మనం గమనించినప్పుడు, ఎస్తేరు యొక్క పనికత్తులు ఆమె దగ్గర ఉన్న షండులు వచ్చి జరిగిందని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం కలదే మొర్దెకై కట్టుకుని ఉన్న గోనెపట్ట తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకుంటూ అతని యొద్దకు వస్త్రాలు పంపిన కానీ అతడు వాటిని తీసుకోలేదు. ముందు బట్టలు మార్చుకోమని చెప్పండి ఆయన్ని అని చెప్పేసి అంటే పోవతలో పో అన్నట్టుగా నేను బట్టలు మార్చుకొని అన్నాడు. నాకు దుఃఖం కలిగి ఉంది, నేను ఈ బట్టలతోనే ఉంటాను, నీ బట్టలు నాకు అవసరం లేదన్నాడు. బట్టల కొరకు కాదు నేను వచ్చింది, బట్టలు వద్దని అన్నాడు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండుల్లో హాతాకు అని ఒకరిని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకుంటకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. నీ బట్టలు నాకు అవసరం లేదన్నప్పుడు అప్పుడు వేరే ఒక వ్యక్తిని పంపించి అసలు ఎందుకు ఇంత విచారం తెలుసుకో అని చెప్పేసాను. హాతాకు రాజు గుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించిందంతా యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చిదనని చెప్పిన సొమ్ము మొత్తమో ఇంత అని అతనికి తెలిపాడు. 7వ వచనం మళ్ళొకసారి, మొర్దెకై తనకు సంభవించిందంతా అంటే హామాను తన మీద ఎట్లా కుట్ర పన్నాడు అనేటువంటిది. యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఎంత అని అతనికి తెలిపాడు. వాస్తవంగా ఇవన్నీ ఫైనాన్షియల్ మ్యాటర్స్. రాజు ఖజానా నుంచి ఎంత వస్తుందో ఈ పని చేయటానికి, నాశనం చేయటానికి ఎంత డీటెయిల్గా ఆయన ఉన్నాడో చూడండి. ఆ డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేశాడో చూడండి. నాశనం చేస్తారంట కాదు, ఎట్లా నాశనం చేస్తారు? ఈ పని చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? రాజు ఖజానా నుంచి వస్తుంది. ఇంత ఆ ధనం ఇచ్చి మొత్తం యూదులందరినీ కూడా నరికి అవతల పడేసేయండి అని చంపటానికి. రాజు ఖజానా నుంచి ఇంత వస్తుంది అంటే ఎవ్రీ మూమెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఏం కదిలినా కానీ, అంటే హామాన్ ఆలోచన ఏంటి, రాజు దగ్గరికి ఎట్లా తీసుకొని వెళ్ళాడు, రాజుతో ఎట్లా ఈ ఒప్పందం మీద సంతకం చేయించాడు, రాజు ఎంత కన్విన్స్ అయ్యాడు, తన ఖజానా నుంచి ఇంత వస్తుంది అని అంటే రాజు యూదుల్ని అడ్డు అని ఎంతవరకు అనుకున్నాడు. ఈ విషయాలన్నింటినీ కూడా ఆ సీరియస్నెస్ తనకు చెప్తూ ఉన్నాడు. అంటే అందరూ చూసినట్లుగా యూదులు మొర్దెకై చూడలేదు. ఈ సమస్య యొక్క మూలాల్లోకి ఆయన చూడగలిగాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక చెట్టును నరకాలి అంటే పైన నరికితే కాదు, మూలము వేరు దగ్గర ఉంటుంది, దాన్ని తీయాలి. ఇప్పుడు ఈ కుట్రను ఆపాలి అంటే ఎక్కడి నుంచి ఆపాలో కూడా ఆల్రెడీ చెప్పకనే చెప్పేశాడు ఆయన. ఇది వాడు హామాన్ దగ్గర మొదలైందమ్మా, వాడు చేసింది ఈ కుట్ర అంతా. కాబట్టి ఇప్పుడు నువ్వు యూదుల్ని హతం కాకుండా ఆపాలి అంటే అక్కడి నుంచి నువ్వు ఆపాలి అన్నటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. అతడికి తెలిపాడు. తెలిపినప్పుడు 8వ వచనం, వారిని సంహరించుటకై షూషానులో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరుకు తెలపమని ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సమ్ముఖమందు విన్నపము చేయుటకు అతని యొద్దకు పోవాలని చెప్పమని దానిని అతనికి ఇచ్చాను. ఇదిగో ఇలాంటి ప్రతి ఒక్కటి వచ్చింది కదా, ఆ ప్రతి ఎస్తేరుకు చూపించు. ఇలాంటి ఒక కాపీ వచ్చింది రాజు దగ్గర నుంచి. 2, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకోవటానికి, రాజు సముఖమందు విన్నపం చేయటానికి రాజు దగ్గరికి వెళ్ళాలి. 3, ఈ పని చేయటానికి ఆమెను పురమాయించమని చెప్పేసి ఇచ్చినప్పుడు హాతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాడు. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. చాలా ఇంపార్టెంట్ విషయము. ఇవన్నీ చెప్పినప్పుడు ఇంత జరుగుతుందా? ఓకే, ఇక వదిలేమను, మిగిలింది నేను చూసుకుంటాను, నేను ఆలోచన చేసి ఎట్లా వెళ్ళాలో నేను చూసుకుంటాను అని అందా ఆమె. అది చెప్పినప్పుడు ఆమె ఒక మాట అంటుంది, అంతటి ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హాతాకునకు సెలవిచ్చినది ఏమనగా, పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించిన యెడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. పారసీక చట్ట ప్రకారము పిలువబడకుండా రాజు అంతర్గృహంలోకి ఎవడు వెళ్ళిపోకూడదు. రాణిని కదా అని తలుపు నెట్టుకుని అలా వెళ్ళిపోకూడదు. పిలిస్తే తప్ప ఎవరు వెళ్ళకూడదు.
అలా పిలవకుండా గనక వెళ్తే రాజు ఎవరి తట్టయితే తన దండం చాపుతాడో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా హతమైపోవటమే. అంటే రాజు పర్మిషన్ లేదనుకోండి, ఎవరు రమ్మన్నారు నిన్ను అని అన్నాడు అనుకోండి, ఇక అంతే అయిపోయినట్టే. వెంటనే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళకు ఊరేయటమే. ఒకవేళ రాజు ఆ దండం చాపాడు అనుకోండి, పర్లేదు వదిలిపెట్టండి అన్నటువంటిది అనమాట. కాబట్టి పిలువబడకుండా ఎవ్వరు కూడా రాజు దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉంది కదా. నేటికి 30 దినాల నుండి రాజు వద్దకు ప్రవేశించడానికి నేను పిలువబడలేదు అని దయచేసి మొర్దెకైకి చెప్పు. ఆయన ఏదో ఇల్లు ఇల్లు అంటున్నాడు, వెళ్తే నా ప్రాణం పోతుంది, 30 రోజులు అవుతుంది ఆయన మొహం చూసి నేను. కాబట్టి పిలువబడకుండా వెళ్ళకూడదు, ప్రాణం పోతుందని చెప్పు అని అన్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎస్తేరు తాను ఏం చేయగలుగుతుందో తన శక్తి సామర్థ్యాలు తనకే తెలియట్లేదు. 127 సంస్థానాలకు ఆయన రాజు అయితే 127 సంస్థానాలకి ఏమి రాని. రెండవది, ఆ స్థితిలో ఉన్నటువంటి ఆమె ఆ పని ఖచ్చితంగా చేయగలిగేటువంటి సామర్థ్యం ఆమెకు ఉంది. ఆమెకు ఆ సామర్థ్యం ఉంది అనేటువంటిది ఆమెకే అర్థం కాలేదు. ఆమె ఏమంటుందంటే, పిలువబడకుండా ఎవరు వెళ్ళకూడదయ్యా, 30 రోజులు అయిపోయింది నన్ను పిలిచి, కాబట్టి వెళ్తే ప్రాణం పోయే పరిస్థితి అని అన్నారు. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పమని అన్నారో 12వ వచన వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా 13వ వచనం, మొర్దెకై ఎస్తేరుతో ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. చాలా 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 ఇంపార్టెంట్ మాట. ఈ మాట యూదులందరినీ కూడా బ్రతికించింది. ఈ మాట ఎస్తేరుకు తన మీద తనకు నమ్మకాన్ని కలిగించింది. ఏమిటంటే 14వ వచనమో, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. యూదులు ఎలాగైనా బ్రతుకుతారు, దేవుడు తప్పించగలుగుతాడు, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాను. ఇలాంటి ఒక టైం కొరకే, యూదులకు ఏదన్నా ఒకటి చెయ్యాలి అనేటువంటి దాని కొరకే దేవుడిని నిన్ను ఇక్కడ పెట్టాడేమో ఆలోచన చేసుకో. నిజంగా ఇప్పుడు ప్రపంచాన్ని కనుక చూసినట్లయితే 2 సంవత్సరాల నుంచి లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ చిన్న దేశం, మీరు మ్యాప్లో చూస్తే చిన్న దేశం అది. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, అస్సలు అంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది, అంత ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, అన్ని బాంబులు, ఇన్ని పెద్ద పెద్ద దేశాలతో యుద్ధం చేయడానికి దానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని. అదొక జూయిష్ మైండ్లో నుంచి వస్తుంది. యూదులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి బ్రతికినా వాళ్ళ దేశం కొరకు, వాళ్ళ ప్రజల కొరకు ఉన్నదంతా ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద బ్యాంకులన్నీ యూదులే, పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ యూదులే, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఆస్తిపరులందరూ యూదులే. మొత్తం తెచ్చి కుమ్మరించి వదిలిపెడతారు వాళ్ళ దేశాన్ని బతికించడానికి, వాళ్ళ ప్రజలను బతికించడానికి. అదే మనం అనుకోండి, మనమైతే కనీసం మన కుటుంబంలో ఒక సభ్యుడికి కష్టం వచ్చిందంటే కూడా రూపాయి తీయని రకాలు మనం. నిజంగా మనకు అది నేర్చుకోం మనం. వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి స్థితిని వాళ్ళ ప్రజల బాగు కొరకు, అవసరమైతే వాళ్ళ ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళకు ఉన్నదంతా ఇవ్వమంటే ఇచ్చేస్తారు. ఒకే ఒక మాట అక్కడ మొర్దెకై చెప్పినటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, ఈ సమయాన్ని బట్టే రాజ్యానికి వచ్చావేమో ఆలోచించుకో. ఇలాంటి ఒక సమయం కొరకే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడేమో. అప్పుడు ఆమె అనుకుంటుంది, పోతే పోతుంది ప్రాణం, నా కొరకు అందరూ ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేసుకుంటా, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతాను అంటాను. అది నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇది ఈ ఆలోచన ముందు ఆమెకు రాలేదు. ఆమె ఏం చేయగలుగుతుందో, నిజంగా ప్రపంచంలో ఎవ్వరూ కూడా అహశ్వరేషు దగ్గరికి నేరుగా వెళ్ళగలిగినటువంటి పరిస్థితి లేదు. ఈమె తలుపు నెట్టుకొని వెళ్ళిపోగలదు, ప్రపంచంలో ఎవరు కూడా వెళ్ళలేరు. ఆమెకు మాత్రమే ఉన్నటువంటి అవకాశం అది, ఇంకెవరికి లేదు అది. కానీ తనకు ఆ సామర్థ్యం తెలియలేదు. నేను ఆ పని చేయగలను, నా మీద వదిలేసేయండి, నేను చూసుకుంటాను, ప్రాణం పోతే పోయిందని ముందు ఆమె అనుకోలేదు. దాన్ని మొర్దెకై చూశాడు. ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ వచ్చిందో దాన్ని చూసిన తర్వాత ఆయన ఆలోచన చేసి వెంటనే దీన్ని ఎట్లా ఆపాలి, ఎట్లా ఆపగలము, ఎవరైతే దీన్ని చేయగలుగుతారో అని ఆ అన్వేషణ చేయగలిగాడు. వెంటనే దాన్ని ఎక్కడైతే చేయగలుగుతారో అక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మనం ఏం చేయగలుగుతాం లేక అలాంటి ఆలోచన వస్తే అని అందరూ కూర్చున్నట్టుగా నిస్సహాయంగా మొర్దెకై కూడా చేతులు కట్టుకొని కూర్చుంటే ఏమై ఉండేది. కాబట్టి ఒక మొర్దెకై యొక్క ఆలోచన పూర్తిగా మార్చేసింది.
కాబట్టి అందరూ ఒక రకంగా ఆలోచన చేయరు. కొంతమంది ఉంటారు అసలు దీని మూలాలు ఏంటి, దీనికి ఎక్కడి నుంచి పరిష్కారం మొదలు పెట్టగలం అనేటువంటిది వాళ్ళు చేయగలుగుతారు. ఈరోజు దేవుడు ఆయన అటువంటి కొందరు మనుషులను సమాజంలో మన మధ్య ఉంచుతాడు, సమాజం యొక్క దీవెన కొరకు. అటువంటి మనుషులను మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వారి యొక్క జ్ఞానం కలిగిన ఆలోచనలు, సలహాలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ సలహాలు మనం తీసుకుంటామో, వారి మాటలు మనం పాటిస్తామో, మొర్దెకై చెప్పింది చెప్పినట్టుగా ఎస్తేరు చేసేసింది. అంతే, చివరికి ఏమైందంటే మొత్తం అలాగ తిరగబడిపోయింది అనమాట. ఏ 50 మూరల ఉరికొయ్య మీద అయితే మొర్దెకైని ఆయన ఉరి తీద్దాం అనుకుంటాడో, అదే 50 మూరల ఉరికొయ్య మీదకి హామాను ఎక్కుతాడు. కారణం ఏమిటి అంటే, ఒకవేళ ఎస్తేరు వెళ్ళి రాజు దగ్గర చేసిన రిక్వెస్ట్ అని అనిపించవచ్చు, కానీ దాని వెనకాల ఉన్నదంతా మొర్దెకయే. మొర్దెకై యొక్క ఆలోచన. కాబట్టి ఒక మొర్దెకయ్యే గనక లేకపోతే యూదులకు చాలా గొప్ప ప్రమాదం వచ్చేది. ఆయన ఆలోచన అనేటువంటిది పూర్తిగా దాన్ని తప్పించేసింది. ఈరోజు బైబిల్లో కనుక మనం చదువుతూ ఉంటే ఇలాగ పరిస్థితులను చాలా సూక్ష్మంగా పరిశీలన చేసేటువంటి అనేక మంది మనుషులు మనకు కనబడతారు సమాజంలో. అప్పుడప్పుడు నిజంగా దేవుడు ఇలాంటి వాళ్ళని పెట్టబట్టి ఆ సమాజాలు ఇంకా బ్రతికి ఉన్నాయి. దేవుడు అటువంటి వారిని పెట్టబట్టే ప్రజలకి ఇంకా క్షేమం కలుగుతూ ఉంది. అటువంటి వాళ్ళే కనుక లేకపోతే ఆ క్షేమమే ఉండదు. నిజంగా అటువంటి వాళ్ళని పెట్టడం దేవుడు చాలా గొప్ప దీవెన. కానీ అందరూ వాటిని ఉపయోగించుకోరు. ఒకసారి మీరు గమనించండి, మనకు కొన్ని వస్తువులు ఉంటాయి, మనం వాటిని ఉపయోగించుకోం. ఆ వస్తువులు మనం ఉపయోగించుకోం. అదే వస్తువు ఇతరులకి ఇస్తే, ఒకసారి ఈ వస్తువు ఇక పాతదైపోయింది అని మనం పడేస్తాం కదా, ఆ పడేసే వస్తువులు ఇతరులు తీసుకొని చాలా బాగా బాగు చేసుకుంటారు. వాటిని చాలా బాగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఒక్కోసారి మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు మనకు ఉంటారు, మనం ఉపయోగించుకోం. కానీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఉపయోగపడతారు. అప్పుడప్పుడు మేము కొంతమంది సేవకులు మాట్లాడుకునేటప్పుడు, సేవకులు ఎక్కడ పుడతారో, ఏ ఊరిలో పుడతారో, ఏ కుటుంబాల్లో పుడతారో ఆ కుటుంబాలు వాళ్ళని ఉపయోగించుకోరు, వాళ్ళ బంధుమిత్రులు ఉపయోగించుకోరు, వాళ్ళ ఊరు ఉపయోగించుకోరు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఉపయోగపడతారు. క్రీస్తు ప్రభు పరిస్థితి కూడా అంతే. ఆయన స్వజనులు ఆయన తిరస్కరించారు, ఉపయోగించుకోలేదు. ఇప్పటికీ కూడా మీరు గమనించినట్లయితే ఇజ్రాయేల్ దేశంలో క్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా ఇంకా యూదా మతంలోనే ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ప్రపంచం ఆయన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి మనము మన చుట్టుపక్కల దేవుడు మనకిచ్చిన, మన సమాజంలో ఇచ్చినటువంటి అటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను, ఆలోచనలో ఆ దైవికమైన స్వభావం ఉన్నటువంటి వ్యక్తులను మనం గుర్తించగలగాలి. అటువంటి వాళ్ళతో కూడా మనము సంభాషించినప్పుడు, ముఖ్యంగా మన సమస్యలు అటువంటి వాటిని మనం పంచుకున్నప్పుడు ఒక చక్కటి పరిష్కారాన్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు. అటువంటివి, ఆ మాటలు, ఆ ఆలోచనలు మనకు చాలా 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 అవసరం. అంతకుముందు మనం గమనించాం, సంసోను దెలీలాతో చెప్పినప్పుడు చాలా నష్టపోయాడు, యోసేపు తన అన్నలతో చెప్పినప్పుడు చాలా నష్టపోయాడు. ఇటువంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగనే రెహబాము తన తోటి స్నేహితులతో చెప్పినప్పుడు తను చాలా నష్టపోయాడు. కానీ అదే సందర్భంలో బైబిల్లో కనుక మనం గమనించినప్పుడు, దేవుని వాక్యంలో తను జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులతో పంచుకున్నప్పుడు గొప్ప దీవెన కలగటాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మోషే తన మామ ఇత్రోతో పంచుకున్నప్పుడు చాలా గొప్ప దీవెన వచ్చింది. అలాగనే మొర్దెకై యొక్క ఆలోచన చాలా గొప్ప దీవెన అనేటువంటిది ఇజ్రాయేలుకు తీసుకుని వచ్చింది. కాబట్టి మనం గమనించాలి, ఎవరు దైవికమైన స్వభావం కలిగిన మనుషులు, ఎవరు దేవుని వాక్యాన్ని చక్కగా చెప్పగలిగిన వ్యక్తులు, దేవుని చిత్తానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు మనకు, మన కుటుంబాలకు చెప్పగలిగిన వ్యక్తులు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకొని దాని ప్రకారంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే గొప్ప దీవెన అనేటువంటిది మనకు వస్తుంది. కాబట్టి విషయాలను మనం పంచుకునేటప్పుడు దైవికమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో పంచుకోవడం నిజంగా చాలా దీవెనకరం. ముఖ్యంగా మనం గమనించేటప్పుడు వారి ఆలోచనలు అనేటువంటివి చాలా 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 అవసరం. ఆ ఆలోచనలే కనుక లేకపోతే మన కుటుంబాలు, మన సమాజాలు కూడా పాడైపోయే పరిస్థితి. అందుకొరకు దేవుడు అటువంటి వ్యక్తులను సమాజంలో అక్కడక్కడ ఉంచుతాడు. ఆ ఉంచేటువంటి వ్యక్తులను మనం ఉపయోగించాలి. మీరు వెనక్కి తిరిగి సమాజం కూడా చూస్తున్నప్పుడు, ప్రపంచ చరిత్రను కనుక చూసినప్పుడు, చరిత్రను మార్చినటువంటి కొందరు వ్యక్తులు, కొందరి ఆలోచనలు ప్రపంచ చరిత్రను మారుస్తూ ఉంటాయి. అటువంటి వారి ఆలోచనలు మనకి దైవికంగా కూడా అటువంటి వారిని కొందరిని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అలాంటి మంచి మనస్సు కలిగినటువంటి, దైవికమైన మనస్సు కలిగినటువంటి వారితో మన విషయాలు పంచుకోవటం అనేటువంటిది చాలా అవసరం. అది చాలా దీవెనకరం కూడా. కాబట్టి అటువంటి వారిని మీరు గుర్తించండి. అటువంటి వారితో ఏవైనా విషయాలు ఉంటే పంచుకోండి. మంచి సలహాలు ఏమైనా ఉంటే తీసుకోండి. మీరు కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, అటువంటి మంచి దైవికమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక.